యాహ్! సో, నేను సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటాను. బేసికల్‌గా లైక్ పేరొచ్చేసి సాయిరామ్. సో, ఈ ఇండస్ట్రీలో లైక్ ఐటీ ఇండస్ట్రీలో నాకు నాకు అరౌండ్ 11 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఓకే. సో, ఇనిషియల్‌గా లైక్ నా క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్ ఎలక్ట్రికల్ స్టూడెంట్. సో, ఇనిషియల్‌గా నేను ఎలక్ట్రీషియన్‌గా వర్క్ చేశాను. ఓకే. సో, ఎలక్ట్రీషియన్‌గా వర్క్ చేసిన తర్వాత మనకు తెలిసిందే గ్రోత్ ఎలా ఉంటుంది అనేది. సో, నా సాలరీ అండ్ నాకు సంబంధించిన లైక్ నా మేనేజర్ యొక్క సాలరీ నేను కంపారిజన్ చేసుకున్నప్పుడు నాకు డిఫరెన్స్ వచ్చేసి ఓన్లీ 3,000 కనిపించింది. లైక్ ఫ్రెష్‌గా జాయిన్ అయ్యాను. నాది 10,000 ఉండింది. 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. నా మేనేజర్‌కి తనదొచ్చేసి 13,000 ఉండిందనమాట ఆ రోజుల్లో. లైక్ 2016, 2015 ఆ 2015లో. ఐ థింక్ అప్పుడు నేను రియలైజ్ అయ్యాను. లైక్ మనకి ఎంత ఎక్స్‌పీరియన్స్ వచ్చినా సరే దేర్ ఈస్ నో గ్రోత్ అని చెప్పేసి ఎలక్ట్రీషియన్‌గా పనిచేసినప్పుడు. ఆఫ్‌కోర్స్ మనము ఎలక్ట్రికల్ చదివినా, బీటెక్ చదివినా నాకొచ్చిందేంటంటే ఎలక్ట్రీషియనే. తెలిసిందే లేబర్ వర్క్ అది. ఒక రకంగా చెప్పాలంటే. సో, అప్పుడు రియలైజ్ అయ్యి నేను ఒక ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యాను. లైక్ ఇనిషియల్‌గా స్టార్ట్ చేసింది నేను జావానే. బట్ నా ఎంటైర్ కెరియర్‌లో జావా మీద ప్రోగ్రామ్స్ అయితే లైక్ వర్క్ అయితే చేయలేదు నేను. నేర్చుకుంది జావానే. బట్ నాకు జాబ్ అయితే జావా మీద రాలేదు. సో, నాకొచ్చిందేంటంటే పైథాన్ మీద వచ్చింది. లైక్ పైథాన్ అప్పుడు స్టార్టింగ్ 2016లో జస్ట్ స్టార్టింగ్. అసలు పైథాన్ అంటే అంత అవేర్‌నెస్ లేదప్పుడు. సో, మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అందరూ కూడా జావా, జావా అనేవాళ్ళు. సో, నేను అప్పుడు జావానే పిక్ చేసుకున్నాను. పైథాను ఫీల్డ్‌కి రావడానికి మెయిన్ రీజన్ ఏందంటే, నా ఇనిషియల్ కంపెనీలో ఉన్న మా సీఈఓ అన్నమాట. సో, తనేం చేశాడు అంటే బేసికల్‌గా నేను పైథాన్ రాదు, నాకు జావా వచ్చు, జావా మీద చేస్తానంటే, తను ఒకటే చెప్పాడు. "నువ్వు పైథాన్ మీద వర్క్ చేస్తే ఉండు, లేకపోతే వెళ్ళిపో" అని చెప్పాడన్నమాట. సో, అలా నేను ఫోర్స్‌ఫుల్‌గా పైథాన్‌లోకి కన్వర్ట్ అయ్యాను. బట్ ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత నేనే ఆయనకి పర్సనల్‌గా ఫోన్ చేసి, "సార్ మీరు ఆ టైంలో నాకు పైథాన్ మీరు సజెస్ట్ గాని చేయకపోయుంటే నేనిప్పుడు ఈ పొజిషన్‌లో ఉండేవాడిని కాదని" చెప్పేసి చాలా నేను ఆయన గాని చేంజ్ చేయకుండా ఉండుంటే నా లైఫ్ వేరేలాగా ఉండేది. సో, థాంక్స్ చెప్పుకోవచ్చు థాట్‌ఫుల్‌గా ఆయనకి. సో, ఒకసారి అంటే యూఎస్‌లో ఉంటాడు. పర్సనల్‌గా ఫోన్ చేసి థాంక్స్ చెప్పుకున్నాననమాట ఆయనకి. సో, బేసికల్‌గా ఇది. అండ్ ఈ ఎంటైర్ 11 ఇయర్స్ జర్నీలో నేను వర్క్ చేసింది పైథాను, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్, ఆ తర్వాత సమ్ డేటాబేసెస్ అండ్ రిలేటెడ్ టెక్నాలజీస్ మీద వర్క్ చేశాను. ఓకే. సో, మే తర్వాత ఏందంటే 2018లో టీచింగ్ కోర్స్ టీచింగ్ అనేది స్టార్ట్ చేసినాను. లైక్ ఈ వెబ్‌సైట్ ఏదైతే ఉందో, ఇప్పుడు మీరు చూస్తున్న వెబ్‌సైటు అండ్ 2018లో ఉన్న వెబ్‌సైట్ కంప్లీట్‌లీ డిఫరెంట్ మనది. అంటే నా పాత వీడియోస్ యూట్యూబ్‌లో ఉన్న పాత వీడియోస్ చూస్తే మీకు ఆ డిఫరెన్స్ అనేది కనిపిస్తది. అప్పుడే కొంచెం ప్యాషన్ ఉండేదనమాట టీచింగ్ ఫీల్డ్. సో, టీచ్ చేద్దామని చెప్పేసి. కానీ నా టీచింగ్ ఎలా అంటే రెగ్యులర్‌గా మనం నేర్చుకునేది కాకుండా డిఫరెంట్‌గా ఉండాలని చెప్పేసి ఆలోచనతో స్టార్ట్ చేశానిది. ఓకే. జస్ట్ ఇంట్రొడక్షన్ ఇస్తున్నాను. సో, ఎందుకు ఇస్తున్నాను అంటే, సో, కొంతమందేందంటే నాన్ ఐటీ నుంచి ఐటీకొచ్చినా, అసలు మనకి పైథాన్ కోడ్ ఏమీ లేదు. నేను ఐటీ ఫీల్డ్‌లోకి వస్తానన్నా రావచ్చు. నా బ్యాక్‌గ్రౌండ్ కూడా ఎలక్ట్రికలే. నేనే కూడా వచ్చాను. నేర్చుకుంటే ఏదైనా పాసిబుల్ అవుతది. కానీ నేర్చుకునే విధానము బట్టి ఉంటుందన్నమాట. ఓకే. సో, పైథాన్ చాలా సింపుల్ ఉంటుంది. డెడ్ ఈజీ అసల. మీరు క్లాస్ జస్ట్ ఒక 10 డేస్ క్లాసెస్ ఇనండి కంటిన్యూయస్‌గా. ఇనిన తర్వాత అరే! పైథాన్ అంటే అసలు కోడింగ్ అంటే ఇంత ఈజీయా? డెవలప్‌మెంట్ అంటే ఇంత ఈజీ అని మీరే అంటారు. అది ఏంటి అనేది ఈ వీడియోలో చెప్పిస్తాను. చాలా సింపుల్‌గా చెప్తాను చూడండి. అయితే మనల్ని భయపెట్టే విషయం ఏంటి అంటే ఎక్కువగా పైథాన్ నేర్పిస్తుంటారు ఆన్‌లైన్‌లో. వీటితో పాటు ఏందంటే ఎక్స్‌ట్రా థింగ్స్ నేర్పిస్తారనమాట. దీనివల్ల ఏంది అంటే ఇది ఒక వాస్ట్ సబ్జెక్ట్‌లా కనిపిస్తది. ఎప్పుడైతే వాస్ట్ సబ్జెక్ట్‌లా కనిపిస్తుందో అప్పుడు ఆటోమేటిక్‌గా మనకి భయం అనేది ఏర్పడతది. భయం ఏర్పడిందనుకోండి ఏమవుతది? అరే! మనం పైథాన్ చేయలేమో అనిపిస్తది. ఓకే. సో, మనం సింప్లిఫై చేద్దాం దీన్ని. చాలా ఈజీగా నేర్చుకునేటట్టు. అండ్ పైథాన్ నేర్చుకున్నాం. బానే ఉంది. ఓకే. నాకు పైథాన్ వచ్చింది. ఓకే. మరి ఏం చేయాలి పైథాన్ వచ్చిన తర్వాత? ఏం చేయాలి? ఇక్కడ మీకు డొమైన్స్ అనేవి ఉంటాయండి. మల్టిపుల్ డొమైన్స్ అనేవి ఉంటాయి. సో, ఇప్పుడు పైథాన్ ప్లస్ డొమైన్. ఆ డొమైన్‌కి సంబంధించిన మాడ్యూల్స్‌ని మనం నేర్చుకోవాలనమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వెబ్‌సైట్ డెవలప్ చేయాలి అనుకుంటే పైథాన్ వచ్చుండాలి. పైథాన్‌తో ఎక్స్‌ట్రా మాడ్యూల్స్ ఉంటాయన్నమాట. వీటిల్ని ప్యాకేజెస్ అంటాం. ఓకే. డిజాంగో, ఫ్లాస్క్. జనరల్‌గా మనం ఆన్‌లైన్‌లో వీడియోస్ చూస్తున్నప్పుడు దే కంబైన్ దిస్ పైథాన్ అండ్ జాంగో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక ఏడబ్ల్యూఎస్ డేటా ఇంజినీర్ అవ్వాలనుకుంటున్నాను. సో, ఏడబ్ల్యూఎస్ డేటా ఇంజినీరింగ్ అవ్వాలి అనుకుంటే నాకు జాంగో, ఫ్లాస్క్‌తో సంబంధం లేదు.
ఇట్స్ ఫ్రంట్ ఎండ్ రిలేటెడ్. ఇప్పుడు పైథాన్ నేర్పించేటప్పుడు జాంగో నేర్పించాడు అనుకోండి, ఏమవుతుంది? లిటరలీ సింపుల్ గా చెప్పండి. నేను డేటా ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాను, నాకు ఒకటి జాంగో నేర్పించాడు. ఓకే, జాంగో నేర్పించాడు ప్లస్ డేటా ఇంజనీర్ గా నేర్పించాడు. కానీ ఏం జరిగింది ఇక్కడ? ఏం జరుగుంటుంది అశోక్, చెప్పండి. కన్ఫ్యూజ్ అవుతారండి సబ్ కంపల్సరీ. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ వాళ్ళకి కావాల్సింది కాదు. సో వేరే తీసుకున్నప్పుడు వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. కన్ఫ్యూజ్ అవుతారు. అండ్ ఎక్స్ట్రా బర్డెన్, ఎక్స్ట్రా లెర్నింగ్ టైం. ఇది బేసికల్ గా మన డేటా ఇంజనీరింగ్ ఒక 10 days లోనే అయిపోయింది అనుకుందాం. వాళ్ళు ఏం చెప్పారు, దీని కూడా యాడ్ చేసినారు అనుకోండి, ప్లస్ ఇంకో 5 days యాడ్ అవుతాయి, 15 days. అండ్ దీనికన్నా మోస్ట్ డేంజరస్ ఏంటి అంటే, వాడు జాంగో చూపించి పాండాస్ లైక్ పాండాస్ గాని చూపించినాడు అనుకోండి, ఊరు నాయన ఇంత నేర్చుకోవాలా మనము అనే ఒక భయం అనేది ఏర్పడుతుంది ఆటోమేటిక్ గా. సి, మళ్ళీ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి, పైథాన్ బేసిక్స్ ఇస్ డిఫరెంట్ అండ్ వాట్ ఈస్ ద డొమైన్ యు ఆర్ చూసింగ్, ద మాడ్యూల్స్ ఆర్ డిఫరెంట్. ఓకే, ఒకే పైథాన్ లో డెవలప్మెంట్ ఉన్న వాళ్ళకి డేటా ఇంజనీరింగ్ రాదు, డేటా సైన్స్ ఉన్న వాళ్ళకి డేటా ఇంజనీరింగ్ డెవలప్మెంట్ రాదు. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. అందరు పైథానే, మళ్ళీ వాళ్ళకి పైథాన్ వచ్చు, నాకు పైథాన్ వచ్చు, అశోక్ పైథాన్ వచ్చు. కానీ నా డొమైన్ ఈజ్ డిఫరెంట్. నేను డెవలప్ చేస్తాను పైథాన్ యూస్ చేసుకొని. ఓకే, అశోక్ డేటా ఇంజనీరింగ్ చేస్తాడు, అశోక్ సంబంధించిన మాడ్యూల్స్ వేరే ఉంటాయి, నాకు సంబంధించిన మాడ్యూల్స్ వేరే ఉంటాయి. బట్ అల్టిమేట్ గా పైథాన్ ఈజ్ ద స్టాండర్డ్. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలి? ప్రాపర్ గా పైథాన్ నేర్చుకోవాలి, బేసిక్స్. నేర్చుకున్న తర్వాత ఏవైతే మాడ్యూల్స్, ఏవైతే డొమైన్స్ ఉంటాయో ఆ డొమైన్ సంబంధించిన మన మాడ్యూల్స్ కానీ, ఆ మాడ్యూల్స్ కూడా ఎలా ఉంటాయంటే డాక్యుమెంటేషన్ ఉంటుందండి. అది ఎవడైనా సరే, ఈవెన్ ఎంత పెద్ద ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయినా సరే, ఒక కొత్త మాడ్యూల్ కానీ తీసుకుంటే ఆ మాడ్యూల్ యొక్క డాక్యుమెంటేషన్ చదువుతూ డెవలప్ చేయాల్సిందే తప్ప వేరే ఆప్షన్ లేదు. కానీ ఇప్పుడు మనకి చాట్ జీపీటీ వచ్చిన తర్వాత ఈ డాక్యుమెంటేషన్ అనేది సింప్లిఫై అయిపోయింది. బిఫోర్ చాట్ జీపీటీ ఎలా ఉండేదంటే, ఎవ్రీ మాడ్యూల్ని ఎవ్రీ మాడ్యూల్ సంబంధించిన డాక్యుమెంట్కి వెళ్ళి దాంట్లో కోడ్ చదివి దాంట్లో ఉన్న మనకి కావాల్సిన పీస్ ఆఫ్ కోడ్ని పిక్ చేసుకొని అప్పుడు ప్రాజెక్ట్ డెవలప్ చేసేవాళ్ళం. ఇది చాలా చాలా టైం టేకెన్ ప్రాసెస్. ఇప్పుడు అలా కాదు, మనకు కావాల్సిన చాట్ జీపీటీలో కొడతాము, అది లాజిక్ ఇస్తుంది, దాన్ని ఎంప్లాయీస్కి వెళ్ళి పైథాన్ కూడా రాస్తాం. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే, మెయిన్ భయపడేది ఏంటంటే, కొంతమంది నాకు మ్యాథ్స్ రాదు, అలాగే లాజికల్గా నేను థింక్ చేయలేను. ఈ భయం అందరిలో ఉంది. అంటే నాకు కొత్తగా వచ్చే ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో నేను ఎక్కువగా నోటీస్ చేసింది ఏంటంటే, అంటే నన్ను అడిగే క్వశ్చన్స్, సార్ నాకు మ్యాథ్స్ రాదు, నేను నాకు లాజికల్గా నేను థింక్ చేయలేకపోతున్నాను, అసలు నాది కోడింగ్ బ్యాక్గ్రౌండే కాదు, మరి నేను సర్వే అవ్వగలుగుతానా అంటే, నేను చెప్పే ఆన్సర్ ఏంటంటే ఈజీ. ఎలా అంటే, మ్యాథ్స్ లాజికల్ రెండు కూడా ఏ చూసుకుంటది, మనం చూసుకునేది ఏం లే, మనం చేసేది ఏం లే. మనం చేసేది ఏంటి అంటే, ఇప్పుడు కాపీ పేస్ట్, అంతే. ఈ రెండే మనం చేసేది ఇప్పుడు ఆఫ్టర్ ఏ తర్వాత. అయితే కాపీ పేస్ట్ చేస్తున్నాం కదా, సో ఈ కాపీ పేస్ట్ చేయడము, ఈ పేస్ట్ అనేది ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి అనేదే మనం నేర్చుకోవాలి. ఏం అశోక్, అంతే కదా? సో అవునండి. కోడింగ్ ఏం లేదండి ఈ రోజుల్లో. కోడింగ్ మీరు చేసేది ఏం ఉండదు, కానీ కోడ్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఆ ప్రాసెస్ మీకు తెలియాలి అంతే. అది ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా సరే అవలీలుగా చేసేయచ్చు. సో చూద్దాము స్టెప్ బై స్టెప్ ఎలా ఉంటుంది అనేది మొత్తం. అయితే నేను కోడింగ్ గురించి మాట్లాడుకుందాం, ఫస్ట్ పైథాన్ గురించి మాట్లాడుకుందాం మనం. ఓకేనా? సో నేను పైథాన్ని నేను జస్ట్ 5 days లో నేర్పిస్తాను అంటే, చాలా మంది యాక్చువల్గా నేను 1 day లో నేర్పించవచ్చు, నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ అయితే, లైక్ ఆల్రెడీ ఐటీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు, అసలు నాకు ఏమీ తెలియదు అన్న వాళ్ళకి ఆ, నా ఒపీనియన్ అయితే 3 days. బట్ ఇంకొంచెం టైం తీసుకుంటే 5 days. ఈ 5 days లో మీకు పైథాన్ ప్రోగ్రామ్ అనేది వచ్చేస్తుంది. యాక్చువల్గా 1 day ఈజ్ ఎనఫ్. అంటే ఇప్పుడు 1 day కంటిన్యూగా ఉదయం నుంచి కూర్చొని సాయంత్రం దాకా అయితే, సాయంత్రం అయ్యే లోపల మీరు ప్రో అయిపోతారు పైథాన్లో కూర్చుంటే. కాకపోతే డైలీ 1 hour తీసుకుంటున్నాం కాబట్టి, సో మొత్తం 5 hours అంటే 5 days అంటే 5 hours అంతే. కామని ఇదే పైథాన్ని మీకు ఆన్లైన్లో 1 month, 2 months, 3 months అలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అంత అవసరం లేదు, సింపుల్గా చూడండి ఇప్పుడు. సో ఇప్పుడు ఈ గ్రాఫ్ చూడండి, కావాలంటే మీరు ప్రింట్అవుట్ తీసుకొని సేవ్ చేసి పెట్టుకోండి. సో ఈ గ్రాఫ్, ఇది మీకు దొరకదు ఆన్లైన్లో. ఇది నా ఎక్స్పీరియన్స్, నాకు ఈ 11 years ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని ఒక స్టూడెంట్కి
ఒక స్టూడెంట్కి పైథాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతుంది అని చెప్పేసి ఒక గ్రాఫ్ డిజైన్ చేసుకున్నాను. అలాగే ఆ, ఈ గ్రాఫ్ను కనుక మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈజీగా పైథాన్ అయిపోయింది. సింపుల్గా చూద్దాం. 4 స్టేజెస్ ఉన్నాయి. ఓకే, స్టేజ్ 1 ఏముంది ఇక్కడ? డేటా. స్టేజ్ 1లో డేటా గురించి తెలుసుకోవాలి. స్టేజ్ 2లో ఈ డేటా మీద ఏ ఆపరేషన్ మనం అప్లై చేయాలి. ఈ రెండు వచ్చేసి యాక్చువల్గా కోడింగ్ అంతే. ఇది కోడింగ్ అంతే. ఈ రెండే. నువ్వు డేటా ఏంది, డేటా ఆపరేషన్ ఏంటి, ఇదే యాక్చువల్ ప్రోగ్రామ్. మరి ఈ రెండు ఏంటి, ఈ బిలో ఏంటి? ఇది ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో పైన మీరు రాసింది దానికి డిజైన్. ఇది జనరల్గా టాపిక్స్ అన్నమాట. కండిషన్స్, లూప్స్ ఉంటాయి. వీటి గురించి మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆన్ ది వేలో వచ్చేస్తాయి. సో మీకు మెయిన్గా తెలియాల్సింది ఏంటంటే డేటా ఏంటి, డేటా ఆపరేషన్ అంటే ఏంటి, ఓకే, డేటాని ఎలా డిజైన్ చేస్తాం. ఈ మూడు అసలు క్లియర్గా ఉందా? మీరు ఏం నేర్చుకోవాలి? డేటా, డేటా ఆపరేషన్, డిజైన్. అడగచ్చు, మీరు నన్ను క్వశ్చన్ వేయచ్చు, అంటే ఈ మూడు నేర్చుకుంటే ప్రోగ్రామ్ అయిపోయిందా అని అంటే అయిపోయినట్టే. అంతే. టు బి ఫ్రాంక్ చెప్తున్నా, అంతే. ఇదే ఉంటుంది ప్రోగ్రామ్. ఇక మీరు చూస్తున్న 100 లైన్ల కోడ్, 1000 లైన్ల కోడ్ అని అడిగారు అనుకోండి, ఈ డేటానే తిప్పి 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 కొడుతుంటారు. అది చూద్దాం, మనం చిన్నగా వెళ్దాం. అయితే నేను డేటా గురించి మాట్లాడుకున్నాను కదా, మనం రియల్ టైంలో చూద్దాం. రియల్ టైంలో డేటా ఏంటో చూద్దాం. ఆ డేటాను మనం ఎలా అప్లై చేయాలో చూద్దాం. మీరు చెప్పండి, మనము రియల్గా మనము ఓకే, ఫస్ట్ మీకు చూపిస్తాను, తర్వాత మాట్లాడుకుందాం. ఇది ఒక డేటా షీట్. ఓకే, సో కనిపిస్తుంది కదా? ఎస్ అండి, కనిపిస్తుంది. ఓకే, సో ఇది ఇది ఈ డేటా దేనికి సంబంధించింది చెప్పండి. ఈ డేటా ఏ డేటా చూడడానికి? సేల్స్ డేటా. రైట్, సేల్స్ డేటా. ఓకే, సో ఇప్పుడు ఇది ఈ 95% మీరు వర్క్ చేసే డేటా స్ట్రక్చర్ అంతా కూడా ఇదే ఫార్మాట్ లో ఉంటుంది. అది డిబి అయినా సరే, ఫైల్స్ అయినా సరే. ఓకేనా? సో స్ట్రక్చర్డ్ డేటా, ఇట్స్ లైక్ 2 డైమెన్షనల్ డేటా. సో 2 డైమెన్షనల్ అంటే ఇక్కడ మనకి వీటిని ఏమంటామంటే కాలమ్స్. ఓకేనా? వీటిని కాలమ్స్ అంటాం, వీటిని మనం రోస్ అంటాం. సో మనకి కాలమ్స్, రోస్ లో ఉంటుంది డేటా. రైట్, ఇప్పుడు ఇది ఏ డేటా? కాలం బిలో ఉన్న డేటా ఏంటి, దేనికి సంబంధించిన డేటా అంటే ఇలా చెప్తారు? ప్రొడక్ట్ డేటా. కరెక్ట్ అండి. యా, ప్రోడక్ట్ రిలేటెడ్ డేటా. అలాగే కాలం సిలో ఉన్నది కేటగిరీ డేటా. రైట్, సో ఇప్పుడు కాలం ఏలో ఉన్న డేటా ఏ టైప్ అని అడిగితే? న్యూమరిక్. ఎగ్జాక్ట్లీ. సో మనకి న్యూమరిక్. కాలం బిలో ఉన్నది ఏ టైప్ అని అడిగితే? స్ట్రింగ్. టెక్స్ట్. ఓకే, నా కమ్ టు ద పిక్చర్. సో మనకి రియల్ వరల్డ్ రెండు రకాల డేటాలు ఉంటాయి. ఏంటి? న్యూమరికల్ డేటా, టెక్స్ట్ డేటా. సో ఇవి కాకుండా మనకి ఏమైనా ఉన్నాయా? ఇవి కాకుండా స్ట్రింగ్ మనకి టైప్, బులియన్. చాలు. ఓకే, స్ట్రింగ్ టైప్. స్ట్రింగ్ అంటే మళ్ళీ స్ట్రింగ్ అంటే అదే కదా. నేను అంటుంది ఏంటంటే either మనం నెంబర్స్ కానీ తీసుకుంటాము, లేదంటే టెక్స్ట్ కానీ తీసుకుంటాము. ఇవి కాకుండా, అంటే ఈ టైప్ కాకుండా ఇంకోటి ఏదైనా ఫార్మాట్ లో ఏదైనా డేటా చూసారా? సింబల్స్ ఉంటాయి కదండి. మిక్స్డ్ ఉంటాయి తప్ప కానీ మరి ఇంకేం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, మిక్స్డ్ ఉంటాయి. అవును, మిక్స్డ్ ఉంటాయి తప్ప డేటా ఉండదు. అవును, కొత్త ఫార్మాట్ లో ఉండదు. మిక్స్డ్ ఉంటాయి అవును, కానీ కొత్త ఫార్మాట్ లో ఉండదు. సో అవును. మీకు ఇప్పుడు క్లారిటీ ఏంది? మీరు ఏమి తీసుకున్నా అది రెండు ఫార్మాట్ లో ఉంటుంది. ఎయిదర్ న్యూమరికల్ డేటా కానీ టెక్స్ట్ డేటా కానీ. అది మీరు మైండ్లోకి ఎక్కించుకోవాలి. ఓకేనా? ఏం తీసుకున్నా, అది ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నా, అది ఏది థింగ్ రియల్ వరల్డ్ ఏది తీసుకున్నా మీకు రెండు ఫార్మాట్లు ఉంటాయి. ఐదర్ న్యూమరికల్ డేటా లేదంటే టెక్స్ట్ డేటా ఉంటుంది. ఇదే కన్సిడర్ చేయండి మీరు. ఓకే, సో ఇప్పుడు యాజ్ మనం అందరం డిగ్రీ హోల్డర్స్ కాబట్టి మనం ఆలోచిద్దాం. ఇప్పుడు నేను మ్యాథమెటికల్ ఆపరేషన్ చేయాలనుకుంటే ఏ టైప్ ఆఫ్ డేటా మీద అప్లై చేయగలుగుతాను చెప్పండి? న్యూమరికల్. న్యూమరికల్ డేటా కరెక్ట్ కదా. ఎవడని చెప్పేస్తాడు నేను మ్యాథ్స్ అంటేనే నంబర్స్.
సో నేను మ్యాథ్స్ చేయాలి అంటే అది ఖచ్చితంగా న్యూమరికల్ డేటా అయి ఉండాలి. ఓకే. సో మనం మ్యాథ్స్ చేయలేనిది ఏంది? టెక్స్ట్ డేటా. సో ఇప్పుడు మ్యాథ్స్ అనే కాన్సెప్ట్ ఈజ్ నథింగ్ బట్ ఆపరేషన్. ఓకే. నా దగ్గర ఇప్పుడు సింపుల్ గా నా దగ్గర 2 ఉంది, 2 ఉంది. ఇది డేటా. దీన్ని నేను ఆపరేషన్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. ఆపరేషన్ ఇస్ నథింగ్ బట్ సమ్ మ్యాథమెటికల్ ఆపరేషన్ చేద్దాం. సో మ్యాథమెటికల్ ఆపరేషన్ లో ప్లస్ తీసుకుంటే ఏమంటారు? దాని మీనింగ్ ఏంటి? ప్లస్ అంటే ఎడిషన్. ఎడిషన్. అడిషన్. సబ్ట్రాక్షన్ అంటే మల్టిప్లికేషన్, సారీ సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్స్. ఇవే కదా మన మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఉంటాయి. ఇవి కాకుండా మనకి పెద్దగా ఏముంటాయి? ఇవే ఉంటాయి మాక్సిమం. రైట్. ఇప్పుడు 2 ప్లస్ 2 అన్నాను అనుకోండి, అంటే ఏమొచ్చింది రిజల్ట్? ఇంకో నెంబర్. ఇంకో నెంబర్ 4. 4 వస్తుంది. రైట్. సో ఇప్పుడు ఏం జరిగింది? మీరు డెప్త్ గా ఆలోచించండి. లైక్ ప్రోగ్రామ్ రాసేయాలన్న హడావిల్లో కాకుండా డెప్త్ గా థింక్ చేయండి. సో నా దగ్గర డేటా ఉంది. ఫస్ట్ మనం థింక్ చేయాల్సింది అది ఏ టైప్ ఆఫ్ డేటా? న్యూమరికల్ డేటా ఉంది. అండ్ వాట్ టైప్ ఆఫ్ ఆపరేషన్ ఐ కెన్ అప్లై? సో న్యూమరికల్ డేటా కాబట్టి మ్యాథమెటికల్ డేటా ఆపరేషన్ నేను అప్లై చేసుకోవచ్చు, వర్కౌట్ అవుతుంది. సో నాకు వచ్చిన రిజల్ట్. అలా కాకుండా నేను ఇప్పుడు సాయి ప్లస్ సాయి అని అనుకోండి, ఇస్ దిస్ వ్యాలిడ్ మ్యాథమెటికల్ ఆపరేషన్? నో. నో, ఎగ్జాక్ట్. కానీ పైథాన్ లో సాయి ప్లస్ సాయి అంటే అది ఎట్టేస్తుంది అంటే సాయి సాయి అని వస్తుంది. ఓకే. కానీ ఈ ప్లస్ సింబల్ వాడుతున్నాము అంటే ఇట్ షుడ్ బి ఏ వ్యాలిడ్. అందుకే మనము ఒక మ్యాథమెటికల్ ఆపరేషన్ చేస్తున్నామని అర్థం. సో మనము ఖచ్చితంగా మ్యాథమెటికల్ ఆపరేషన్ చేసేటప్పుడు న్యూమరికల్ డేటా ఉండాలి. ఓకే. సో ఇప్పుడు ఇదే ఫార్మాట్ చూడండి. ఇక్కడ మీరు చెప్పండి, ఆర్డర్ ఐడి ఏ డేటా? అగైన్ న్యూమరికల్ డేటా. న్యూమరికల్. న్యూమరికల్. సో ఇప్పుడు నేను క్లాస్ ఏని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు బాటమ్ లో చూడండి, యావరేజ్ వచ్చింది, కౌంట్ వచ్చింది, సమ్ వచ్చింది. సో యావరేజ్ అంటే ఏంది? టోటల్ వాల్యూస్ బై కౌంట్ వేస్తాం, వచ్చే యావరేజ్, మీన్ మీడియన్ అయ్యాటు. అలాగే ఇక్కడ సమ్మిషన్ ఇస్ బట్ టోటల్ వాల్యూని సమ్మిషన్ చేసినాం. కౌంట్ అంటే ఎన్ని నెంబర్స్ ఉన్నాయని, మొత్తం కలిపి 601 ఉన్నాయి. ఓకే. అదే నేను ఇప్పుడు బి మీద వేసానంటే ఇక్కడ చూడండి ఏం జరుగుద్దో. బి మీద వేసా, ఇప్పుడు ఏమైంది? సమ్మిషన్ పోయింది, యావరేజ్ పోయింది, ఓన్లీ కౌంట్ మాత్రమే ఇచ్చింది. అంతే కదా? అంతే కదా? అవును సాయి, అవును. రైట్. సో అప్లై అవ్వలేదు. దీన్ని బట్టి మీరు ఏదైనా డేటా ఇచ్చినప్పుడు ద వే యూ హ్యావ్ టు థింక్ ఇస్ న్యూమరికల్ డేటా, టెక్స్ట్ డేటా. న్యూమరికల్ డేటా అయితే ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్ అప్లై చేయాలనుకుంటున్నాము, అదే టెక్స్ట్ డేటా అయితే ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్ అప్లై చేయాలనుకుంటున్నాం. మరి టెక్స్ట్ డేటాలో నాకు ఒక ఆపరేషన్ అప్లై చేసి చూపించు అంటే సింపుల్ గా నేనేం చెప్పొచ్చు అంటే, ఇప్పుడు ఇది ప్రోడక్ట్. ఓకే. లెట్స్ టేక్ ద ఇది చూడండి, వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఈ పిక్చర్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. కోడింగ్ ఏం రాయట్లేదు, ఎందుకంటే కోడింగ్ ఈజ్ నథింగ్, జీరో. కోడింగ్ ఏం ఉండదు, అందుకే కోడింగ్ రాయట్లేదు. చూపిస్తాను అది కూడా. సో ఇప్పుడు నా దగ్గర 100 రోడ్స్ ఉన్నాయి. 100 రోడ్స్. ఇది ఒరిజినల్ టేబుల్. ఓకే. ఓకే. సో దీంట్లో నాకు ఇదేంది? సేల్స్ డేటా. సో ఈ సేల్స్ లో ప్రొడక్ట్ వచ్చేసి నాకు ల్యాప్టాప్ మాత్రమే కావాలి. ఓకే. సో ఇప్పుడు నేను ప్రొడక్ట్ ని సెలెక్ట్ చేస్తున్నా, ఏంటి? ల్యాప్టాప్ కావాలంటున్నా. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు చూడండి, మనలో ఎన్ని వచ్చినాయి? 61 వచ్చినాయి. ఇందాక మోర్ దెన్ 100 ఉన్నాయి, ఇప్పుడు 61 వచ్చినాయి. అంటే ఏం చేసాం మనం ఇక్కడ? ఎనీవన్ కెన్ గెస్? కండిషనింగ్. ఫిల్టర్. ఎగ్జాక్ట్. సో కండిషన్ అనకూడదు, మనం ఫిల్టర్ చేసామని అనాలి. ఓకే. ఓకే. ఫిల్టర్. ఓకే. ఫిల్టర్. సో ఫిల్టర్ చేసినాం. ఫిల్టర్ ఎలా చేసినాం? మనకు కావాల్సిన దాన్ని బేస్ చేసుకుని అప్పుడు మన కండిషన్. మనం ఏం కండిషన్ ఏం పెట్టుకున్నాం ఇక్కడ? ప్రొడక్ట్ అనేది ల్యాప్టాప్ అయి ఉండాలి, ఆ డేటా మాత్రమే కావాలి అనుకున్నాం. అంటే ఇప్పుడు 100 రోజుల నుంచి ఒక కండిషన్ అప్లై చేసుకొని మనకు కావాల్సిన డేటాని ఫిల్టర్ చేసినాము. ఓకే. సో ఇక్కడ ఏమైంది? మళ్ళీ ఇది ఒక డేటా ఆపరేషన్. ఇక్కడ మనం చేసింది ఇలా, ఇది డేటా, ఇది ఏం చేసాం? డేటా ఆపరేషన్ చేసినాం, ఆ రిజల్ట్ తీసుకున్నాం. ఓకేనా? క్లియర్ కదా? సో డేటా అంటే ఏంది, డేటా ఆపరేషన్స్ అంటే ఏంటి, అర్థమైంది కదా? ఓకే సార్, క్లియర్. ఓకే. నెక్స్ట్
డిజైన్ అంటే ఏంటి? రైట్. ఇప్పుడు చిన్న రియల్ టైం ఎగ్జాంపుల్ తీసుకుందాం. దాన్ని బేస్ చేసుకొని మనము దీన్ని కవర్ చేద్దాం. సో ఎవరైనా ఫ్రెషర్స్ ఉన్నారా? లైక్ ఎవరైనా ఫ్రెషర్ పైథాన్ ప్రోగ్రామ్ గురించి తెలియని వాళ్ళు జస్ట్ వాళ్ళు రాండి, వాళ్ళతో మాట్లాడతాను నేను. ఎవరైనా ఒకరు ఉన్నారా ఇప్పుడున్న టీంలో? ఫస్ట్ టైం. సార్ ఓకే, ఏం పేరేంటి? సాత్విక్. సాత్విక్. ఓకే సాత్విక్. సో ఇది నీకు అసలు కోడింగే రాలేదనుకుందాం. ఓకే, నీ కోడింగ్ ఫస్ట్ టైం చూస్తున్నావు, ఓకేనా? సో ఇప్పుడు నీకు ఈ పిక్చర్లో ఏం కనిపిస్తుంది చెప్పు? రెస్టారెంట్ ఫుడ్ బిల్, like రెస్టారెంట్ ఫుడ్ items, బిల్. రైట్, items and prices. ఎగ్జాక్ట్లీ, ఐటమ్స్ అండ్ ప్రైజెస్, అండ్ బాటమ్ లో వచ్చేసి టోటల్ ప్రైస్ ఉంది, Total. అంతే కదా? సో ఇది రెస్టారెంట్ సంబంధించిన ఒక సాఫ్ట్వేర్ అనుకుందాం. ఒక సాఫ్ట్వేర్ బిల్డ్ చేయాలనుకున్నాం. ఓకే, రైట్. సో సో మిగతా వాళ్ళు మీట్లో పెట్టేసింది. ఇప్పుడు ఎవరిదో బ్యాక్గ్రౌండ్ వస్తుంది వాయిస్? రాజు యాదవ్ అంట. మ్యూట్ లో పెట్టేసేయండి ఒకవేళ మీరు మాట్లాడితే. ఓకే సాత్విక్, దీన్ని ఇప్పుడు నేను మధ్యలోకి డివైడ్ చేస్తా. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి అందరూ. లెఫ్ట్ సైడ్ ఓకే, అండ్ రైట్ సైడ్ మధ్యలో ఈక్వల్ ఉంటుంది. సో ఇప్పుడు నేను బర్గర్ బర్గర్ ఒక మామూలుగా మనము రెస్టారెంట్ బిల్ రాసుకుంటాడు కదా ఒక చిన్న చీటిలో. బర్గర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 7.50. ఓకే, తర్వాత పిజ్జా, ఇంతే కదా రాసేది? 9.00. ఓకే, సో ఇప్పుడు దీంట్లో ఈ 750 అనేది ఏంది? న్యూమరికల్ వాల్యూ. ఇట్స్ కాల్డ్ డేటా. ఓకేనా? సో ఈ డేటాకి మనం పెట్టుకున్న పేరు ఇది బర్గర్. అలా కాకుండా నేను రెస్టారెంట్ బిల్లులో ఏ ఈజ్ ఈక్వల్ టు 7.50, బి ఈజ్ ఈక్వల్ టు 9.0, సి ఈజ్ ఈక్వల్ టు 4 అన్నా అనుకోండి. ఇప్పుడు ఈ బిల్ ఎవడైతే వేస్తున్నాడో ఈ 7.50 అనేది ఏ ఐటెం సంబంధించిన ఐడెంటిఫై చేయగలుగుతాడా? లేదమ్మా. హైలీ ఇంపాసిబుల్. సో మీరు ప్రోగ్రామ్ రాసేటప్పుడు మీరు ఏదైతే డేటా తీసుకుంటున్నారో దాని యొక్క నేమ్ ప్రాపర్గా ఉండాలి. దీన్నే మనము మన ప్రోగ్రాంలో వేరియబుల్ అంటాం. ఓకే, ఈ వేరియబుల్ కి రైట్ సైడ్ లో ఉన్నదే డేటా. సో ఈ రెండింటి మధ్యలో ఈక్వల్ ఉంటుంది అనమాట. దీన్నే అసైన్మెంట్ ఆపరేటర్ అంటాం. ఎన్ని టెర్మినాలజీస్ అంతే. ఆ ఏజ్ ఈక్వల్ బి అంట జనరల్ గా మనం నోట్ రాసుకునేది అంతే కదా. కాకపోతే ఒక భాష మనము ఎదుటి వాడికి చెప్పాలనుకున్నప్పుడు వేరియబుల్ ఇది తీసుకున్నా, వేరియబుల్ బర్గర్ తీసుకున్నా, దాన్ని 750 రూపీస్ అసైన్ చేసా అని అంటాం మన ప్రోగ్రామింగ్ టెర్మినాలజీలో. ఓకే, సో ఇప్పుడు దీన్ని నేను ప్రోగ్రామ్ రాయాలనుకున్నాను. ఇప్పుడు ప్రోగ్రామ్ రాయాలంటే దీని గురించి నేను చిన్న చూపిస్తాను. జస్ట్ దీని గురించి మామూలుగా ఇది ఏంటి ఇది ఏంటి అని అడగద్దు, ఇప్పుడు చెప్తాను. జస్ట్ చూడండి అంతే. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏమంటున్నాను, ఒక రెస్టారెంట్ బిల్ రాయాలి. బర్గర్, పిజ్జా, సలాడ్, డ్రింక్. ఓకే, ప్రోగ్రామ్ చూడండి. ప్రోగ్రామ్ నీకు ఇచ్చాను, నేను రాయమంటున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తావు? బర్గర్ సేమ్ మనం బర్గర్ ఈజ్ ఈక్వల్ టు 20 రూపీస్, సలాడ్ ఈజ్ ఈక్వల్ టు 30 రూపీస్. ఇంకేమున్నాయి? పిజ్జా డ్రింక్. పిజ్జా ఈజ్ ఈక్వల్ టు 10 రూపీస్. డ్రింక్ ఈజ్ ఈక్వల్ టు 5 రూపీస్ అనుకుందాం. ఓకే, సో ఇది నీకు ఇచ్చింది డేటా ఇది. ఓకే, సో టాప్ లో ఉన్నది ఏంటంటే దీన్ని ఏమని పిలుచుకుంటాం అంటే డేటా అని పిలుచుకుంటాం. డేటా. మరి ఇప్పుడు నీ దగ్గర డేటా ఉంది, బిల్లు వచ్చాడు, ఎంత బిల్ అయిందని అడిగాడు. ఎంత బిల్ అయిందంటే నువ్వేం చెప్తావు? ఏం చేస్తావు దీన్ని? బర్గర్ 20 రూపాయలు, సలాడ్ 30 రూపాయలు, పిజ్జా 10 రూపాయలు, డ్రింక్ 10 రూపాయలు. మన భాషలో 20, 30, 10, 5 వేసుకుంటాం ఎంత చిన్న బిల్ అనేసి. అంత ఎంత? 30, 20, 50, 10, 60, 65 రూపాయలు, 65. అంతే కదా? 65 అంతే. రూపాయలు బిల్ అయిందని చెప్తాం. ఓకే, సో దీన్ని ప్రోగ్రామ్ లో చేయాలంటే ఏ మ్యాథమెటికల్ ఆపరేషన్ కావాలి మనకి? ప్లస్సే కదా. ఎడిషన్. అడిషన్. అడిషన్ మ్యాథమెటికల్ ఆపరేషన్ లో మనకి ప్లస్ సింబల్ వేస్తే మనకి అడిషన్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేసిన బర్గర్ గూడు
ఓకే, సలాడ్ గూడు, తర్వాత పిజ్జా, ఆ తర్వాత డ్రింక్ వేసిన. వచ్చిన రిజల్ట్ ని నేనేం చేస్తున్నాను, ఆ టోటల్ అమౌంట్ ఇజ్ ఈక్వల్ టు. సో ఇప్పుడు రైట్ సైడ్ లో ఉంది ఏం చెప్తున్నాను, డేటా టోటల్ అంతా క్యాలిక్యులేట్ అయ్యి దీంట్లో ఏ వేరియబుల్ లో స్టోర్ చేస్తుంది, టోటల్ అనే దాంట్లో స్టోర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను ప్రింట్ టోటల్ బిల్ అంట, టోటల్ బిల్, టోటల్ ఇచ్చా. ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చి రన్ కొట్టా. ఏమైంది, టోటల్ బిల్లు 65 రూపీస్ 65. వచ్చింది. దీంట్లో ఎక్కడైనా సరే మీకు హార్డ్ గా అనిపించిందా, అర్థం No. కాదు ఏమనుందా ఈ పాయింట్ లో? ఏం అంతే. లేదు. అందుకే వెరీ సింపుల్ ఇదే. రియల్ టైం దాన్ని, డేటాని నేను అందుకే చెప్తున్నా, ఫస్ట్ మనం డేటా ఏంటి అని అర్థం చేసుకొని ఆ తర్వాత డేటా ఆపరేషన్ ఏంటి అని తెలిస్తే ప్రోగ్రామ్ అనేది ఈజీ అయిపోయింది. Hmm. మరి మీరు చూస్తుంటారు కదా ప్రోగ్రాము, అరే చాలా పెద్దగా కనిపిస్తుంది కదా వాళ్ళకి రియల్ టైంలో. Hmm. దీన్నే కొంచెము రెడీ చేద్దాం, కొంచెం అందంగా, అంతే. సో ఇప్పుడు అందంగా రెడీ చేయాలంటే నేనేం చెప్తున్నాను ఇక్కడ, యాక్చువల్గా అయిపోయింది, డెవలప్మెంట్ అయితే అయిపోయింది. టాప్, ఇది టాప్ అయిపోయింది, టాప్ అయిపోయింది. ఇది యాక్చువల్గా Hmm. అదే కోడింగ్. ఇప్పుడు దీన్ని అందంగా రెడీ చేస్తాం, డిజైన్ అంటాం. దీంట్లో క్లాసు ఫంక్షన్ డిజైన్స్ ఉంటాయి. నేను ఇండెప్త్కి వెళ్ళినప్పుడు మాట్లాడుకుందాం దీని గురించి. దాంట్లో Hmm. ఫస్ట్ నేను ఒక ఫంక్షన్ తీసుకుంటా, లేదంటే క్లాస్ రెండు తీసుకుందాం. ఫంక్షన్లో ఎలా డిజైన్ చేస్తారు చూద్దాం. ఇది ఏంటి అసలు, అక్కడ ఏం చేస్తున్నాం చెప్పండి, మీకు ఒక పేరు చెప్పండి, మన మీ భాషలో ఏం చేస్తాం అనేది. సమ్ అండి. కాదు కాదు, మీనింగ్ రావాలి. ఏం చేసినాం, ఏదైనా ఒక పేరు పెట్టండి దీనికి, మంచి పేరు. ఏం చేసినాం ఇక్కడ, Items అంటే ఏదైనా ఒక పేరు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేసినాం ఇక్కడ, మొత్తం ఆ వాల్యూస్ అన్ని ఏం చేసినాం, యాడ్ చేసి. ఓకే లైక్ క్యాలిక్యులేట్ చేసినాం. ఓకేనా, Correct. క్యాలిక్యులేట్ చేసినాం. సో దీనికి ఒక పేరు పెట్టుకుంటున్నాం ముద్దుగా. ఏం పేరు అంటే బిల్ క్యాలిక్యులేటర్. ఓకే, బిల్ క్యాలిక్యులేటర్ అని పేరు పెట్టుకున్నాం. డెఫ్. సో ఇప్పుడు ఈ బిల్ క్యాలిక్యులేటర్ లోపలికి ఈ కోడ్ మొత్తం పంపించేసినాం. ఓకే, ఇప్పుడు నేను బిల్ క్యాలిక్యులేటర్ కాల్ చేసినాను అనుకోండి, చూడండి లాజిక్ ఏం చేంజ్ చేయట్లా, గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్ క్లిక్ ఇచ్చి రన్ కొట్టా, వచ్చిందా? Hmm. సో ఇప్పుడు నేను ఈ పీస్ ఆఫ్ కోడ్ని ఫర్ ఎగ్జాంపుల్ అశోక్ లేదా సాత్విక్ ఇచ్చాను అనుకోండి. సో బై సీయింగ్ దిస్ నేమ్, ఓకే, ఆ నేమ్ చూడంగానే మీరు లోపల ఉన్న కోడ్ అనేది దేనికి సంబంధించింది చెప్పగలుగుతారా, చెప్పలేరా, ఏం చేస్తుంది అనేది చెప్పాలి. చెప్పొచ్చు కదా. అసలు Hmm. బిల్ క్యాలిక్యులేటర్, బిల్ క్యాలిక్యులేటర్ ఉందా, ఓకే మేబీ లోపల లాజిక్ బిల్ క్యాలిక్యులేటర్ లాజిక్ రాసేటట్టు చెప్పగలుగుతారు కదా, Hmm. అంతే కదా, సింపుల్ గా. Hmm. ఇప్పుడు ఇది ఒక డిజైన్ అంటే, ఇది ఒక డిజైన్ అయిపోయింది దీంతో. సరే, ఇప్పుడు దీన్ని కొంచెము అడ్వాన్స్డ్ గా చేస్తాం. ఈ బిల్ క్యాలిక్యులేటర్ దేనికి సంబంధించింది, ఫుడ్ అండ్ ఎస్. సో ఇప్పుడు బిల్ క్యాలిక్యులేటర్స్ అంటే చాలా ఉంటాయి, అవునా? సో ఇది దేనికి సంబంధించిన క్యాలిక్యులేటర్. ఇప్పుడు నేనేం చేస్తాను, దీనికి ఒక పేరు పెట్టుకుంటా, దీనికి ఒక మళ్ళీగా ఇంకొక ముద్దు పేరు పెట్టుకుంటాను. దాన్ని ఏంటంటే సాయిరామ్ రెస్టారెంట్ కి సంబంధించింది, నా రెస్టారెంట్ కి సంబంధించిన బిల్ క్యాలిక్యులేటర్. ఓకేనా, దాన్ని క్లాస్ అంటాం. దీన్ని ఇప్పుడు దాని లోపలికి నెట్టేస్తా. ఓకే, సో చూడండి, ఇప్పుడు నేను సాయిరామ్ రెస్టారెంట్ కి సంబంధించిన సాయిరామ్ రెస్టారెంట్ లో ఉన్న బిల్ క్యాలిక్యులేటర్ ని కాల్ చేస్తుంది, మళ్ళీ రన్ చేస్తుంది. ఏమైనా చేంజ్ అయిందా, లాజిక్ ఏమైనా చేంజ్ అయిందా, కోడ్ ఎగ్జిక్యూషన్ ఏమైనా చేంజ్ అయిందా, అదే ఉంది, అవునా? అదే. Hmm. రైట్. సో ఇప్పుడు దీన్ని ఇంకొంచెం అడ్వాన్స్డ్ లాగా తీసుకెళ్దాం. చూడండి, ఇక్కడ డేటా తీసుకున్నాము, క్యాలిక్యులేషన్ తీసుకున్నాము, బేసికల్గా అదే చేస్తున్నాం, ఇక్కడ ఏం జరగట్లా. కానీ కోడ్ అనేది ఆప్టిమైజ్ చేస్తున్నాం. దానికి ఒక పేరు పెట్టుకున్నాం, బిల్ క్యాలిక్యులేటర్ అని. తర్వాత దాన్ని ఒక గ్రూప్ లో పెట్టుకున్నాం, సాయిరామ్ రెస్టారెంట్ అనేసి. ఓకే, కానీ మొత్తం అది డిజైన్ చేస్తున్నా.
మీకు ప్రొడక్షన్ కోడ్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాను అనమాట. చాలా మంది భయపడుతుంటారు కదా, 100 లైన్లు 1000 లైన్లు చూసి. నేను యాక్చువల్గా ఎన్ని లైన్స్ కోడ్ ఉంది ఇక్కడ? యాక్చువల్గా ఈ లైన్సే కదా మనం ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ఎక్స్ట్రా యాడ్ అయినాయి అంతే కదా. చూడండి ఇంకా ఎక్స్ట్రా యాడ్ అవుతాయి చూడండి. ఇప్పుడు లెవెల్ 2 తీసుకెళ్తున్నాం. ఇదే కోడ్ కాపీ చేసుకోండి. ఓకే, ఇక్కడ మీకు బర్గరు, సలాడ్, పిజ్జా, డ్రింక్స్ ఉన్నాయి కదా, ఇవి నేను ఇక్కడ నుంచి తీసి ఇక్కడ పెడతా బయట. ఇప్పుడు ఈ డేటా బయట నుంచి దీని లోపల పంపిస్తాం. అగైన్ జస్ట్ డిజైన్ ఎలా ఉంటుందో చూడండి అంతే. ఓకే, ఇలా ఉంటుంది అని అర్థం చేసుకోండి, అంటే ఇప్పుడే చేసేయాలని ఆలోచన వద్దు. చెప్తున్నా ఎలా ఉంటుంది అనేది, ఒక అవగాహన కోసం ఇదంతే. ఇదంతా తర్వాత మనం ఇన్ డెప్త్గా వెళ్తాం కదా, అప్పుడు చెప్తాను క్లాస్ ఏంటి ఏంటి అనేది. అంటే మనము నార్మల్గా ఉన్న కోడ్ని ఎలా తీసుకెళ్తున్నామో చూపిస్తున్నాను అంతే. ప్రొడక్షన్ లెవెల్ కోడ్ ఎలా ఉంటుంది అనేది. అంటే పెద్ద కోడ్ చూసి భయపడుతుంటారు కదా, వాళ్ళ కోసం అనమాట. అగైన్ ఇప్పుడు చూడండి, సేమ్ మళ్ళీ రన్ చేస్తున్నా కోడ్. సేమ్ ఏమైనా మారిందా? ఇక్కడ ఉన్నదే ఇక్కడ ఉంది, అవునా? సో ఇప్పుడు ఈ కోడ్ నేను చాట్ జీపీటీని వాడుకుంటా, ఎందుకంటే టైం వేస్ట్ చేయకూడదు. మీకు చూపించాలని చెప్పి కాన్సెప్ట్ నాది, ఇక్కడ కోడింగ్ కాదు. ఓకే, సో ప్లీజ్ ఆప్టిమైజ్ దిస్ కోడ్. యాక్చువల్ నా కోడ్ రెడీ అయిపోయింది, కానీ డైరెక్ట్గా ఈ కోడ్ ఇస్తే నా మేనేజర్ ఒప్పుకోడు. వీడికి ఏం కావాలి, కొంచెము అడ్వాన్స్డ్ కావాలి. ఓకే, ఇది కోడే చేంజ్ చేసింది. ఓకే, ఇట్లా వద్దు, జస్ట్ ఇన్పుట్ టైప్స్ యాడ్. సో సింపుల్గా కాపీ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ లెవెల్ 2 చూడండి. అంటే సేమ్ కోడ్నే మీరు ఎన్ని రకాలుగా మారుతూ ఉంటుందో, అంటే మొత్తం ఒకటే ఉంటుంది అనమాట, అది మారుతున్న స్టైల్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. రైట్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనము జస్ట్ నెంబర్స్ బర్గర్స్ తీసుకున్నాం కదా, ఇక్కడ ఏమంటున్నాడు? బర్గర్ ఇంటీజర్ టైప్, సలాడ్ ఇంటీజర్ టైప్, పిజ్జా ఇంటీజర్ టైప్, డ్రింక్ ఇంటీజర్ టైప్. జస్ట్ ఇంటీజర్ టైప్ మార్చాడు. ఇక్కడ ఇంటూ 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 20 అని తీసుకున్నాడు. ఇప్పుడు దీన్ని రన్ చేశాను అనుకోండి, ఏమైనా చేంజ్ అయిందా? అవుట్పుట్ ఏమైనా చేంజ్ అయిందా? లేదు కదా. లేదన్న. ఇదే కోడ్ లెవెల్ 2లో ఇలా రాసుకుందాం, లెవెల్ 3లో ఇంకొంచెం మీనింగ్ఫుల్గా రాసుకుందాం. మళ్ళీ చూడండి, దీన్ని దీన్ని యూస్ అండ్ లాగ్ ఈలోపు లెవెల్ 4 తీసుకుందాం. కాపీ చేస్తున్నా, మళ్ళీ పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, లెవెల్ 4కి వచ్చే లోపలికి 36 లైన్స్ వచ్చాయి. ఓకేనా? 36 లైన్స్లో మళ్ళీ రన్ చేస్తున్నాను చూడండి, ఏమైనా చేంజ్ అయిందా? లేదు, అవును కదా. లేదన్న. కానీ ఇక్కడ ఏమి చేంజ్ అయింది? ఫస్ట్ కోడ్ రాసినాం, ఇది ఎవరికి అర్థం కాదు బేసికల్గా. ఇంకా లెవెల్ 0కి వద్దాం మనం. లెవెల్ 0. సో ఈ లెవెల్ 0లో మనకి ఎట్టుండింది అసలు యాక్చువల్గా కోడ్? ఇలా ఉండింది, అంతే కదా. ఇదే కదా యాక్చువల్గా మన మెయిన్ అజెండా ఏంది? బర్గర్ లైక్ రెస్టారెంట్ బిల్ యొక్క టోటల్ వాల్యూని మనం కాలిక్యులేట్ చేయాలి, అదే మన మెయిన్ గోల్, అంతే కదా. మన మెయిన్ గోల్ అదే, టోటల్. దీన్ని ఏం చేసినాం మనము ఇక్కడ? సారీ,
ఇది బేసిక్ కోడ్. మీరు జనరల్గా నేర్చుకునేటప్పుడు ఇంప్లిమెంట్ చేసేది. దానికి బేసిక్ డిజైన్ ఇది. బేసిక్ డిజైన్ దీన్నే జస్ట్ సింపుల్గా బిల్ క్యాలిక్యులేటర్ ఒక ఫంక్షన్ క్రియేట్ చేసాము. దానికి సాయిరామ్ రెస్టారెంట్ అనే క్లాస్ తీసుకున్నాము, ఎగ్జిక్యూట్ చేసాం. ఇది లెవెల్ 2 లైక్ బేసిక్ అన్నమాట, బేసిక్ ఎక్స్ప్లెనేషన్. దానికి మనము లోపల తీసుకున్న వాల్యూస్ని కాస్త బయట పెట్టాం. ఇది కంప్లీట్గా డైనమిక్ చేసినాం ఈ మాడ్యూల్ని. ఇప్పుడు లెవెల్ 3కి వచ్చే లోపలికి టైప్స్ అంటే మనం పంపించే ఇన్పుట్ యొక్క ఏ టైప్ ఉండాలో అని తీసుకున్నాం. కోడ్ అయితే ఎక్కడ ఏం చేంజ్ చేయాలో. లెవెల్ 4కి వచ్చే లోపలికి ఇది ప్రొడక్షన్ రిలేటెడ్ కోడ్. నాట్ ఓన్లీ, ఇంకా అయిపోలేదు, ఇంకా ఉంది. ఇక్కడ ఏం చెప్తున్నాం, సాయిరామ్ అనే రెస్టారెంట్. ఇక్కడ ఒక కండిషన్, ఒక ఆ ఫంక్షన్ లైక్ ఆ క్లాసు దేనికి డిజైన్ చేశారు, దేనికి డెవలప్ చేశారు అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఏమిచ్చాం, ఏ సింపుల్ రెస్టారెంట్ బిల్లింగ్ సిస్టమ్ దట్ క్యాలిక్యులేట్ ద టోటల్ బిల్ బేస్డ్ ఆన్ ఇట్స్ ఐటమ్ ప్రైస్. సో ఇప్పుడు నేను ఈ కోడ్ ఇస్తే అర్థమవుతుందా, ఈ కోడ్ ఇస్తే అర్థమవుతుందా చెప్పండి, ఏది మీనింగ్ఫుల్ గా ఉంది? ఫోర్త్ వన్ లెవెల్ 4. లెవెల్ 4. ఇప్పుడు ఎవరికైనా ఈ కోడ్ ఇస్తే వాడు చదువుతాడు. ఏం దేనికి సంబంధించింది, ఏ సింపుల్ రెస్టారెంట్ బిల్లింగ్ సిస్టమ్ దట్ క్యాలిక్యులేట్ ద టోటల్ బిల్ బేస్డ్ ఆన్ ద ప్రైస్. ఓకే, సో ఇట్స్ ద బిల్ క్యాలిక్యులేటర్. సో వాట్ ఈస్ ద బిల్ క్యాలిక్యులేటర్ హియర్, క్యాలిక్యులేట్ అండ్ ప్రైస్ ద టోటల్ బిల్ అమౌంట్. ఇది మీరు డిఫాల్ట్ గా ఇవి ఇన్పుట్ ఇస్తే మీకు అవుట్పుట్ ఇలా వస్తుందని చెప్పేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ రాసుకున్నారు. ఓకేనా? సో ఇది ఇది అయిపోవాలా, చూపిస్తాను. మొత్తం 36 లైన్స్ వచ్చాయి. ఓకే, నెక్స్ట్ దీన్నే ప్లీజ్ యాడ్. ఎవరైనా చెప్పగలుగుతారా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అంటే ఏం మిస్ చేసామో? ప్రొడక్షన్ కోడ్లో ఒకటి మిస్ చేసాం. ఎనీవన్ లైక్ నాట్ లైక్ ఫ్రెషర్స్, ఎనీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కోడింగ్లో డిస్కౌంట్ జిఎస్టి డిస్కౌంట్ ట్యాక్స్ లాజిక్ కాదు, లాజిక్స్ కాదు, ఒకటి మిస్ చేసాం. నేను అడుగుతుంది కోడింగ్లో ఒకటి మిస్ అయింది. ప్రొడక్షన్ కోడ్ ఒకటి మిస్ అయింది. గెస్ట్ చేసి చెప్పగలుగుతారా? ప్రొడక్షన్ కోడ్కి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అది. ప్రింట్ ఆ? ప్రింట్ మిస్ ప్రింట్ టైపే, కానీ ప్రింట్ కాదు. ప్రింట్ యూజ్ చేయము, కానీ ప్రింట్ లాంటిది. ఏంటిది అది? ప్రొడక్షన్లో కోడ్ రన్ అవుతున్నప్పుడు మనం దాన్ని చూసే మనము బగ్స్ ఐడెంటిఫై చేస్తాం. లైక్ ఎక్కడైనా బగ్ వస్తుంది అంటే ట్రాకింగ్ అంతా అక్కడ ఉంటుంది. ఏంటిది? ఓకే, లైక్ ప్లీజ్ యాడ్ Try లాక్స్. catch. లాక్స్ ట్రై క్యాచ్. ఓకే, అది ఏంటంటే ఎర్రర్ హ్యాండ్లింగ్, అది లాక్స్. సో ఇది మీ యొక్క ఫైనల్ బిల్లింగ్ సిస్టమ్ యొక్క సాఫ్ట్వేర్. సో ఇప్పుడు దీన్ని కాపీ చేసుకొని ఇది మీరు చూసే ప్రొడక్షన్ కోడ్, అంటే మీరు రియల్ టైంలో డెవలప్ చేయాల్సిన యాక్చువల్ కోడ్ ఇది. ఇది ఎన్ని వచ్చినాయి మొత్తం? 56. ఇప్పుడు చెప్పండి, మీకు కోడ్ యొక్క సైజ్ మారింది కానీ కోడ్ యొక్క ఇది మారిందా, లైక్ క్యాలిక్యులేషన్ అనేది మారింది. ఇప్పుడు నేను రైట్ క్లిక్ ఇచ్చి రన్ కొడతా చూడండి, వచ్చిందా? టోటల్ బిల్ క్యాలిక్యులేటెడ్ 65. సో ఇప్పుడు చెప్పండి, ఇది సింపుల్గా ఉందా, హార్డ్గా ఉందా? బేసికల్గా యాక్చువల్గా నేను డైరెక్ట్గా ఇది ఎక్స్ప్లెయిన్ చేసినాను అనుకోండి, ఓకే, ఈ కోడ్ ఇచ్చాను అనుకోండి, మీరు ఖచ్చితంగా ఫీల్ అవుతారు ఇట్స్ వెరీ హార్డ్ అనేసి. ఇప్పుడు ఈ కోడ్ని రీచ్ అవ్వాలి అంటే మీరు సింపుల్గా యాక్చువల్గా మీరు దేని మీద ఫోకస్ చేయాలి? మీ మెయిన్ థింగ్ ఏంటి? డేటా ఏంటి? వాట్ ఈస్ ద డేటా ఆపరేషన్, అంతే. దిస్ ఈస్ ద మెయిన్ గోల్. దాన్ని మీరు ఇలా ఫస్ట్ ఇలా ట్రై చేయండి స్టేజ్ 1 ప్రాక్టీస్లో. తర్వాత దాన్ని ఇంకొంచెం అడ్వాన్స్ చేయండి, ఓకే, దాన్ని ఇంకొంచెం అడ్వాన్స్ చేసుకుంటూ రండి. సో ఫైనల్గా మీకు వచ్చే లోపలికి ఎలా ఉండాలంటే కోడ్ డాక్ స్ట్రింగ్ ఉండాలి, ఇన్పుట్స్ ఏమి ఇస్తున్నాం ఉండాలి, ఓకే, లాగ్స్ యాడ్ చేయాలి. ఇక్కడ చూసారా, జస్ట్ ఇక్కడ ఉంది క్యాలిక్యులేషన్ పార్ట్. ఓకే, సో ఇలా ఉంటుందండి ప్రొడక్షన్ కోడ్. సో మనము టు బి ఫ్రాంక్ మాట్లాడుకోవాలంటే 8 లైన్స్ లో ఉన్న కోడ్ మనకి ఎన్ని లైన్స్ అయింది ఇక్కడ? 55. 55. 55 అయింది.
కానీ ఇక్కడ నేను రన్ చేస్తుంటే వచ్చే అవుట్పుట్ 55. ఇక్కడ నేను రన్ చేస్తుంటే వచ్చే అవుట్పుట్ 65. ఓకేనా? అంతే. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆ, ఇది ఉంటుంది బేసికల్గా, లైక్ మన ఆన్లైన్లో ఉంటుంది. తర్వాత రియల్ టైం వచ్చేటప్పటికి అందరికి ఏంటంటే ఒక ఫీర్ అనేది ఏర్పడుతుంది. అసలు నిజంగా నేను కోడ్ ఇలాగే చేస్తారా అనేసి. సో మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది అనుకుంటా. సో మనం నేర్చుకునే కోడ్, మనం ఇంప్లిమెంట్ చేసే కోడ్కి ఎంత డిఫరెన్స్ ఉన్నది. క్లియర్ అందరూ? ఇది జస్ట్ థియరీ అండి, ఇది జస్ట్ ఇంట్రొడక్షన్ లాగా అన్నమాట. అంటే మనం నేర్చుకునేది ఏంది, యాక్చువల్గా ఇంప్లిమెంట్ చేసేది ఏంది అనేది. మనం ఇక్కడ ఏం చేయలేదు చూడండి. నాకు వచ్చి ఇది వచ్చింది, నేను ఈ కోడ్లోకి డెవలప్ చేయాలనుకుంటున్నాను. జస్ట్ కాపీ పేస్ట్ చేసా, చాట్‌జీపీటీని అడిగా, నాకు కావాల్సిన ఫార్మాట్ ఇచ్చుకుంటూ వచ్చింది. నేను సింగిల్ లైన్ కోడ్ కూడా రాయాల. కానీ నాకు మెయిన్ తెలియాల్సింది ఏంటి, ఈ రెండు. అంటే డిజైన్ తెలిస్తే కాపీ పేస్ట్ చేయడం ఈజీ. ఓకేనా? సాత్వికే కదా? క్లారిటీ వచ్చిందా సాత్విక్? ఎస్ కోడ్ సార్. అనేది ఎలా ఉంటుంది అనేది చూసారు. జస్ట్ ఒక రెస్టారెంట్ బిల్లుని మీరు రఫ్గా రాసుకొని డెవలప్ చేయండి. దాన్ని చిన్నగా ఆప్టిమైజ్ చేసుకొని రండి అంతే. ఇది ప్రొడక్షన్ కోడ్ అని సాత్విక్. ఇలా ఉంటుంది మీకు రియల్ టైంలో ప్రొడక్షన్ కోడ్ లుక్స్ లైక్ దిస్. ఓకే. సో ఇది వచ్చేద్దాం మళ్ళీ. సో ఇప్పుడు మీకు డేటా అంటే ఏదో తెలుసు, డేటా ఆపరేషన్ అంటే ఏంటో తెలుసు, డిజైన్ అంటే ఏంటో తెలిసింది. ఓకే, రైట్. ఇంతవరకు బాగానే ఉంది. మనకి చాలా ఉంటాయి, మీరు ఆన్లైన్లో చూసే ఉంటారు. పైథాన్ డేటా టైప్స్ అంటే స్ట్రింగ్, ఇంటీజర్, లిస్ట్, టపుల్, సెట్. తర్వాత ఏముంటాయి, డిక్షనరీ, ఆ తర్వాత బులియన్. అంతేగా? ఇవే కదా జనరల్గా మీరు ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉంటే పైథాన్ బేసిక్స్లో మోస్ట్లీ ఇవే చూసుంటారు మీరు. అయితే ఇక్కడ మీరు ఒక క్వశ్చన్ మార్క్ వేసుకుంటూ చదువుకోండి ఎప్పుడైనా సరే. యాక్చువల్గా మనకి ఏమున్నాయి, న్యూమరికల్ డేటా అండ్ టెక్స్ట్ డేటా మాత్రమే ఉన్నాయి. మరి లిస్ట్ ఏంటి, టపుల్ ఏంటి, సెట్ ఏంటి, డిక్షనరీ ఏంటి, బులియన్ ఏంటి, ఎందుకు అసలు డెవలప్ చేశారు అనే క్వశ్చన్ మీరు వేసుకొని చదివితే మీకు వీటి యొక్క మీనింగ్ అనేది తెలిసిపోద్ది. దీని గురించి మనం రేపు మాట్లాడుకుందాం. డేటా టైప్ అంటే ఇన్ డెప్త్కి వెళ్దాం, ఒక్కో దాని గురించి ఎందుకు ఎందుకు నేర్చుకోవాలి, ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి. అంటే డేటా ఆపరేషన్స్ వెరీ ఇంపార్టెంట్. మనకి డేటా తెలిసింది, ఏ టైప్ ఆఫ్ డేటా ఆపరేషన్ మనం అప్లై చేయాలి, బేస్డ్ ఆన్ న్యూమరికల్ డేటాను బేస్ చేసుకొని అండ్ టెక్స్ట్ డేటాను బేస్ చేసుకొని మనము ఈ డేటా ఆపరేషన్స్ లో మనం చూస్ చేసుకుంటాం. అది అర్థమెటిక్ గా, కంపారిజనా, ఇది మనకు అవసరం లేదు, బిట్ వైజ్ అవసరం లేదు, ఐడెంటిటీ వద్దు, మెంబర్షిప్, లాజికల్ ఆపరేటర్, అసైన్మెంట్ ఆపరేటర్. అసైన్మెంట్ ఈజ్ నథింగ్ బట్ సింపుల్, ఏ ఈజ్ ఈక్వల్ టు 10. ఈక్వల్ ఉంది కదా, దీన్ని అసైన్మెంట్ ఆపరేటర్ అంటారు అంతే. దీంట్లో బతుకు నేర్చుకోవడం. సో మనము అర్థమెటిక్ ఎప్పుడు అప్లై చేయాలి, కంపారిజన్ ఎప్పుడు అప్లై చేయాలి, లాజికల్ ఎప్పుడు అప్లై చేయాలి, మెంబర్షిప్ ఎప్పుడు అప్లై చేయాలి, అది. సో ఇప్పుడు చెప్పండి, అర్థమెటిక్ న్యూమరికల్ డేటానా టెక్స్ట్ డేటానా? న్యూమరికల్ డేటా. న్యూమరికల్ డేటాని, న్యూమరికల్ డేటా, ఓన్లీ న్యూమరికల్ డేటా. సో వెనెవర్ యు ఆర్ వర్కింగ్ ఆన్ ది అర్థమెటిక్ ఆపరేషన్, న్యూమరికల్ డేటా అనే థింక్ చేసుకోవాలి. కంపారిజన్ ఆపరేటర్ చెప్పండి, న్యూమరికల్ డేటానా టెక్స్ట్ డేటానా? టెక్స్ట్ డేటా. టెక్స్ట్ న్యూమరికల్ గా అప్లై అవుతుంది, అవుతుంది, రెండు అవుతాయి. రెండు అవుతాయి. ఎందుకు కంపేర్ చేస్తున్నాం, అవును. రెండుతో సమానం కదా. అవును. కంపారిజన్ రెండుతో సమానం కదా అని కంపేర్ చేస్తాం. అదే ఓకే, assignment సాయితో ఆపరేటర్. అది డబుల్ ఈక్వల్ మాల్ తీసిన సాయితో ఈక్వల్ కదా అని కంపేర్ చేసింది. ఓకే, ఇందాక మనం ఒక ఎగ్జాంపుల్ చేసాం తెలుసా, ఈ ఎగ్జాంపుల్. దీనిలో చెప్పండి ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్ పడి ఉంటుంది ఇక్కడ. ఇక్కడ మనం ఏం చేసాము, ప్రోడక్ట్ ల్యాప్టాప్ కంపేర్ చేసాం. అంటే ఏమి చేసాం ఇక్కడ, ఇక్కడ ఏ ఆపరేషన్ జరుగుతుంది, కంపారిజన్ జరిగింది. అంటే ప్రొడక్ట్ అనేది ప్రొడక్ట్ ప్రొడక్ట్ ఉన్న వాల్యూ అది దానికి సంబంధించినది ల్యాప్టాపా కాదా అని చెక్ చేసాం. ఆ ల్యాప్టాప్ ఒక్కొక్కటి ఉంటుంది అనమాట, ఒక్కొక్క రోలో ఈ ప్రోడక్ట్ యొక్క వాల్యూ ల్యాప్టాప్ ఉందా కదా అని చెక్ చేసుకుంటుంది. ఏదో ఉంది అంటే దాన్ని సపరేట్ చేస్తుంది, లేదు అంటే స్కిప్ అయిపోద్ది, ఉంది అంటే సపరేట్ చేస్తుంది. సో కంపారిజన్, ఇక్కడ చూడండి మనకి కంపారిజన్ భలే ఉంటుంది. ఇది కంపారిజన్ ఆపరేటర్ రేపు చెప్తాను, అంటే రియల్ గా డేటా తీసుకొని చెప్తాను, మీ చేత చెప్పిస్తాను కూడా. ఓకే, కంపారిజన్ ఆపరేటర్, రైట్. తర్వాత మనకి డిజైన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం చూసుకున్నాం కదా డిజైన్, మీకు అర్థమైంది అనుకుంటా ఇప్పుడు.
డిజైన్ పార్ట్ ఎలా చేస్తాం అనేది. దాన్ని కొంచెం ఇన్ గా ఎప్పుడు ఫంక్షన్ వాడాలి, ఎప్పుడు క్లాస్ వాడాలి. మీకు తెలుసు ఊప్స్ కాన్సెప్ట్ అనే ఉంటారు. అది ఎన్నిసార్లు చదివినా అర్థం కాదు కాన్సెప్ట్. నాకు తెలిసి ఫ్రెషర్స్ అయితే వినే ఉంటారు. ఎన్నిసార్లు చదివినా అసలు ఈ ఊప్స్ కాన్సెప్ట్ అర్థం కాకుండా చాలా మంది స్ట్రగుల్ అవుతుంటారు. మనం ఎక్స్ప్లెనేషన్ చేద్దాము. అసలు మీరు నిద్రలో లేపి అడిగినా కూడా లైక్ చెప్పే అంటే డిజైన్ చేయగలుగుతా అన్న కేపబిలిటీ అయితే నేను తీసుకొస్తాను. ఓకే, ఇది పక్కన పెట్టేది డిజైన్. ఇది డిజైన్ కింద మాట్లాడుకుందాం. రైట్. సో సేమ్ టైప్ సర్వీస్ ఇన్వాయిస్ క్రియేట్ చేయాలనుకుంటే సేమ్ ఇలాగే ఒక ప్రోగ్రామ్ మీరు డెవలప్ చేసుకోవచ్చు. రైట్, ఇప్పటి వరకు బాగానే ఉంది. ఓకే, అయితే ఇప్పుడు సాత్విక్ ఒక డౌట్ వచ్చింది. సాత్విక్ ఏం డౌట్ వచ్చిందంటే, నేను ప్రోగ్రామ్ రాశాను, బాగానే ఉంది, నాకు పైథాన్ వచ్చు. అసలు పైథాన్ అనేది రియల్ టైంలో ఏమేమి యూజ్ చేసుకొని అసలు ఎలా డెవలప్ చేస్తాం అనేది. ఏం సాత్విక్, వచ్చిందా డౌట్ ఎప్పుడైనా? ఎస్ సార్. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. ఇది ఎకో సిస్టమ్. ఓకేనా, నువ్వు ఏ కంపెనీలోకి వెళ్ళినా నీకున్న మెయిన్ థింగ్ ఇదే. ఇప్పుడు నీకు పైథాన్ వచ్చు. Hmm. పైథాన్ వచ్చు. సో ఇప్పుడు పైథాన్ని కోడ్ రాయాలనుకుంటున్నావు. ఎక్కడ రాయాలనుకుంటున్నావు? అది ఐడీస్ ఇస్తుంది అనమాట. ఇది కోడ్ని రాసుకునే ప్లేస్. గుర్తుపెట్టుకోండి, కోడ్ రాసుకునే ప్లేస్. కోడ్ రాసాం. నా కోడ్ రాసే ముందు నాకు ప్రాజెక్ట్ కావాలి. ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ కావాలి. అంటే ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది, ఏం చేస్తాము, ఏమేం చేయాలి, ఆ డీటెయిల్స్ ఉంటాయి కదా, ఆ Hmm. డీటెయిల్స్ కావాలి. అవి నీకు ఎక్కడి నుంచి వస్తాయి అంటే కాన్ఫ్లుయెన్స్ పేజ్ నుంచి వస్తాయి. అరే నాకు ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి, నాకు ప్రాజెక్ట్ ఉంది, మరి కోడ్ కావాలి కదా నీకు, ఎగ్జిస్టింగ్ కోడ్. కోడ్ ఇవ్వాలి కదా వాళ్ళు. ఆ Hmm. కోడ్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. ఓకే, ఇప్పుడు నీ దగ్గర ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి, కోడ్ ఎక్కడ ఉందో తెలుసు. ఓకే, కోడ్ ఎక్కడ రాయాలో తెలుసు. అయితే మరి నువ్వేం చేయాలి? లైక్ నీకు టాస్క్, నువ్వే టాస్క్ చేయాలి. ఓకే, ఆ టాస్క్ ఇక్కడ ఉంటుంది. ఓకే, ఇప్పుడు నీకు ప్రాజెక్ట్ తెలుసు, కోడ్ తెలుసు, కోడ్ ఎక్కడ రాయాలో తెలుసు, టాస్క్లు తెలుసు. మళ్ళీ రాసిన తర్వాత నువ్వు ఎక్కడ రన్ చేయాలి, ఆ ఇన్ఫర్మేషన్ నీకు ఇక్కడ ఉంటుంది. రన్. ఓకే, అరే నాకు ఇవన్నీ Hmm. తెలుసు, మన దగ్గర డేటా ఉంది, మరి డేటా ఎక్కడ స్టోర్ చేసుకోవాలి అంటే Data. ఇక్కడ స్టోర్ చేసుకోవాలి. ఓకేనా, Hmm. మరి డేటా ఇప్పుడు నేను కోడ్ రాశాను. ఓకే, నాకు రన్ ఎన్విరాన్మెంట్ తెలుసు, ఎలా డిప్లాయ్ చేయాలి అంటే ఇక్కడ ఉంటుంది. ఓకే, అరే నేను కోడ్ డిప్లాయ్ కట్ చేశాను, నేను రెగ్యులర్గా మాన్యువల్గా రన్ చేయకూడదు, దాన్ని ఫుల్లీ ఆటోమేషన్ చేయాలి, అదే ఆటోమేటిక్గా రన్ అవుతూ ఉండాలి అంటే అప్పుడు ఇది వాడతావు. Yeah. సో ఇప్పుడు చెప్పు, నువ్వు ఒక కోడ్ కానీ వర్క్ చేస్తే నీ దగ్గర ఎక్కడ రాయాలో తెలుసు, కోడ్ ఎక్కడ ఉంటుందో తెలుసు, కోడ్ యొక్క ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఎక్కడ ఉంటాయో తెలుసు, కోడ్ యొక్క టాస్క్ ఎక్కడ ఉంటుందో తెలుసు, కోడ్ ఎక్కడ రన్ చేయాలి, డేటాని ఎక్కడ స్టోర్ చేయాలి. ఓకే, డేటాని ఎలా డిప్లాయ్, కోడ్ని ఎలా డిప్లాయ్ చేయాలి, కోడ్ని ఎలా ఆటోమేషన్ చేయాలి. కొన్ని చేతిలో ఉన్నాయా లేవా? Hmm. ఓకే, అయితే ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ వచ్చింది అనమాట. మరి నేను మార్కెట్లో చాలా చూస్తున్నాను కదా, అవన్నీ ఏమైపోయినాయి అని అడుగుతావు మళ్ళీ. ఓకే, సో ఫస్ట్ నేను ఈ వీటిలో ఎలా ఉంటాయో చూపిస్తాను, తర్వాత వాటి గురించి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాన్ఫ్లుయెన్స్ పేజ్ చూడడానికి ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇది సాయి కాన్ఫ్లుయెన్స్. సాయి నాకు డౌట్. ఇప్పుడు మనకి టాస్క్లు అంటే మనకి అసలు ఏమి ఇస్తారు, అంటే మనకి ఏం చెప్తారు, అంటే రైట్ మనం రైట్, ఏం అదే 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 ఎందుకే చెప్తున్నా ఓకే చెప్తున్నా. ఓకే, టెన్షన్ అదే చెప్తా, ఒకటి అదే చూపిస్తున్నా, లైవ్ లో చూపిస్తా. ఇప్పుడు ఇవన్నీ జస్ట్ విజువల్ గా అంటే ఏంటి అని చెప్పాను, లైవ్ లో చూపిస్తాను ఇప్పుడు. సో ఫస్ట్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఎక్కడ ఉంటాయి, ఏమన్నాను కాన్ఫ్లుయెన్స్ పేజ్. సో కాన్ఫ్లుయెన్స్ పేజ్ యొక్క విండో ఇలా ఉంటుంది. సో దీనికి లింక్స్ ఇస్తారనమాట మీకు. ఈ లింక్స్ ఇచ్చి ప్రాజెక్ట్ డీటెయిల్స్ చదవండి, నేర్చుకోండి, అర్థం చేసుకోండి అని చెప్తారు. ఓకే, స్టేజ్ 1. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ సంబంధించిన డీటెయిల్స్ ఇలా ఉంటాయి. దాన్ని కాన్ఫ్లుయెన్స్ పేజ్ అంటారు. కొంతమంది ఏంటంటే వాళ్ళ ఓన్ లింక్స్ వాళ్ళకు ఉంటాయి. మోస్ట్లీ ఏంటంటే ఇదే యూజ్ చేస్తుంటారు ఎక్కువ మెంబర్స్. ఓకే, ఏదైనా సరే ప్రాజెక్ట్ డీటెయిల్స్ లింక్స్ ద్వారా షేర్ చేస్తారు. ఓకే, బాగానే ఉంది, చూసారు కదా. నెక్స్ట్ ఏం చూపిస్తాం, కోడ్. ఈ పైథాన్ మీరు ఆల్రెడీ చూసారు, కోడ్ ఎక్కడ రాయాలని. ఇది కోడ్ రాసుకునే ప్లేస్ ఇది. నెక్స్ట్ కోడ్. కోడ్ ఎక్కడ ఉంటుందంటే క్లౌడ్ లో ఉంటుంది అనమాట. మనము ఏదో లోకల్లో చేసి మన కోసం కాదు కదా రాసుకునేది కోడ్. సో ఇది ప్రాజెక్ట్ అంటే కంపెనీకి సంబంధించింది కాబట్టి మనం కోడ్ అనేది లోకల్లో స్టోర్ చేసుకోం, క్లౌడ్ లో స్టోర్ చేస్తాం అనమాట. ఆ క్లౌడే ఈ గిట్ హబ్.
ఆ క్లౌడే గిట్ హబ్. అది ఎలా ఉంటుందంటే చూడడానికి ఇలా ఉంటుంది. సో ఇక్కడ మనకి రిపాజిటరీస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ప్రాజెక్ట్స్ ఉంటాయి అన్నమాట. ప్రాజెక్ట్ ఒక్కొక్క రిపాజిటరీ ఇస్ నథింగ్ బట్ ఒక్కొక్క ప్రాజెక్ట్ అన్నమాట. సో వీటిలో మీకు అన్నిటికీ యాక్సెస్ ఉండదు. మీ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో దానికి మాత్రమే మీకు మళ్ళీ యాక్సెస్ ఇస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రాజెక్ట్ అనుకుంటే ఇది రిపాజిటరీ అంటాం. ఓకే, రిపాజిటరీ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రాజెక్ట్, ఒక కోడ్ స్టోర్ చేసుకునే ఏరియా. ఓకేనా. సో ఈ ప్రాజెక్ట్ అంటే సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట. చూద్దాం, ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అంతే. ఇది గిట్ హబ్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇంకోటి ఏమన్నాను, ఓకే మీకు పైథాన్ చూపించాను, గిట్ హబ్ చూపించాను, కాన్ఫరెన్స్ చూపించాను. ఓకే ఇప్పుడు అన్నారు మన ఎవరు రమ్యకు సంబంధించిన పర్సన్ ఒకరు అడిగారు. హరిని ఆ, హరిని హరి 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 సారీ హరి, అది రమ్య సేవ్ చేస్తున్నారు. ఓకే, హరి అడిగారు నాకు టాస్క్లు ఎలా వస్తాయి, ఏ టాస్క్లు వస్తాయి అని చెప్పేసి. ఓకే, సో ఇది దీన్ని మనం అజూర్ డెవాప్స్ బోర్డ్ అంటారు, కొంతమంది ఏంటంటే స్ప్రింట్ బోర్డ్ అంటారు. ఈ స్ప్రింట్ బోర్డులో ఇక్కడ ఒక యూజర్ స్టోరీ క్రియేట్ చేస్తారనమాట. దీని గురించి నేను డీటెయిల్స్ గా ఇన్ డెప్త్ గా చెప్తాను, ఇన్ఫర్మేషన్ మాత్రం ఇప్పుడు. ఇది యూజర్ స్టోరీ. దీని నుంచి టాస్క్లు క్రియేట్ చేస్తారు, ఇట్లాగా మల్టిపుల్ టాస్క్లు క్రియేట్ చేస్తారు. ఆ టాస్క్లు ఏంటి అనేది మనం లైవ్ లో ప్రాక్టీస్ చేసేటప్పుడు, ప్రాజెక్ట్ చేసేటప్పుడు చెప్తాను. టాస్క్లు క్రియేట్ చేస్తాం. ఇప్పుడు హరి అనుకో, హరి టాస్క్ పిక్ చేసుకుంటే ఇక్కడ హరి నేమ్ ఏదైతే ఉందో హరి నేమ్ వచ్చింది. అలా కాకుండా సాత్విక్ పిక్ చేసుకున్నాడు అనుకోండి, సాత్విక్ పిక్ చేసుకుంటే సాత్విక్ నేమ్ వస్తుంది. ఓకేనా. సో ఈ డీటెయిల్స్ వీటిని తీసుకొని మీరు టాస్క్ చూపిస్తారు, ఎలా టాస్క్ చేయాలో కూడా చూపిస్తాను ఇప్పుడు లైవ్ లోనే. తీసుకొని పిఆర్ రైస్ చేస్తారు, రివ్యూకి ఇస్తారు, రివ్యూ కంప్లీట్ అయ్యగానే క్లోజ్ చేస్తారు. అక్కడితో మీరు ఒక టాస్క్ కంప్లీట్ చేసినారని అర్థం. దీన్ని ఒక స్ప్రింట్ అని పిలుచుకుంటాం అనమాట. ఆ స్ప్రింట్ అంటే ఏంటి, ఇవన్నీ ఈ టెర్మినాలజీస్ అన్ని తర్వాత చెప్తాను నేను, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఓకే, సో ఇక్కడ నుంచి మీకు టాస్క్లు వస్తాయి. రైట్, క్లియరే కదా, ఏమి ఆరు గారు క్లియరే కదా. మీకు ఏ టాస్క్లు వస్తాయి అని, ఫర్ ఎగ్జాంపుల్ ఏ టాస్క్లు వస్తాయని నన్ను అడిగితే, సరే ఇదే తీసుకుందాం, ఇదే ఎగ్జాంపుల్ కింద. ఓకే, సో ఏమంటానంటే బిల్ క్యాలిక్యులేటర్. ఇక్కడ ఒక టాస్క్, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లో దీంట్లో ఒక టాస్క్ క్రియేట్ చేస్తారు. సారీ, ఇక్కడికి వచ్చి బిల్ క్యాలిక్యులేటర్. ఓకే, ఏం చేయాలని చెప్పేసి ఇక్కడ రాస్తారు, ఏమేం చేయాలి ఏంటి అనేది. ఓకే, సో ఇప్పుడు నేను బిల్ క్యాలిక్యులేటర్ టాస్క్ ఎలా ఉంటుంది అని మీరు తెలుసుకోవాలనుకుంటే, లెట్ మీ ఓపెన్ దిస్. సో మీరు చార్ట్ జీపీటీని ఎలా అడగచ్చు అంటే, దట్ ఈస్ నథింగ్ బట్ స్ప్రింట్ వర్డ్, రైట్. గివ్ మీ ద డెస్క్రిప్షన్, డిస్క్రిప్షన్ అండ్ యాక్సెప్టెన్స్ క్రైటీరియా. యాక్సెప్టెన్స్ క్రైటీరియా అంటే ఏం చేయాలి అనేది. యాక్సెప్టెన్స్ క్రైటీరియా. ఓకే, యాక్సెప్టెన్స్ క్రైటీరియా ఫర్ బిల్ క్యాలిక్యులేటర్. మనకేం తెలియదు కాబట్టి జస్ట్ ఆ టెక్స్ట్ అంత టైం టేకన్ కాబట్టి మీకు చూపిస్తున్నా. ఓకే, సో ఇది డెస్క్రిప్షన్, మీకు ఇచ్చే టాస్క్ అనమాట, ఎలా ఉంటుంది అని అడిగారు కదా, టాస్క్ ఇలా ఉంటుంది. అండ్ యాక్సెప్టెన్స్ క్రైటీరియా అంటే మీరు ఏం చేయాలి కోడ్లో, ఇది. ఓకే, సో సేవ్ చేద్దాం. సో ఇప్పుడు ఇది ఇచ్చి దీనికి ఎన్ని అవర్స్ టైం ఇస్తారనమాట, ఎంత టైపు తీసుకుంటావు నువ్వు ఈ టాస్క్ ని డెవలప్ చేసుకోవడానికి. లెట్స్ టేక్ ద 8 అవర్స్. ఓకే, సో 8 అవర్స్ తీసుకుంటున్నాం. ఇది ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళ పేరుకి అసైన్ చేస్తారు. ఇప్పుడు హరి చేయాలంటే హరి, సాత్విక్ కావాలంటే సాత్విక్, సాయి కావాలంటే సాయి, అండ్ సేవ్ ఇట్. ఇప్పుడు టాస్క్ రెడీ అయిందా. సో ఇప్పుడు 8 అవర్స్ అసైన్ చేశారు. ఇప్పుడు ఈ టాస్క్ మీరు పిక్ చేసుకొని స్టార్ట్ చేయాలి. ఇది నేను చూపిస్తాను, ఇది ఇట్లా ఉంచండి, చూపిస్తాను, ఇప్పుడే చూపిస్తాను. ఓకే, అండ్ మీకు ఇప్పుడు ఇంకేమున్నాయి, ఏడబ్ల్యూఎస్ కన్సోల్. సో ఏడబ్ల్యూఎస్ కన్సోల్ ఇట్లా ఉంటుంది మీకు చూడడానికి. మీరు కూడా అకౌంట్ తీసుకోవాలి. అయితే ఇప్పుడు కాదు, మనము బేసిక్స్ అన్ని కంప్లీట్ చేసుకొని ప్రాజెక్ట్ చేస్తాం కదా, రియల్ టైం ప్రాజెక్ట్, ఒక వర్జన్ రియల్ టైం ప్రాజెక్ట్, అప్పుడు మనం తీసుకుందాము. ఎప్పుడైనా మీరు తీసుకోవచ్చు, అప్పటి లోపల మీరు సైన్ అప్ అయ్యి అకౌంట్ క్రియేట్ చేసి పెట్టుకోండి రెడీగా. సో ఇది మనకి ఇలా ఉంటుంది. ఓకే, ఆఫ్ కోర్స్ మనకి చదువుతున్నాయి. ఓకే, ఇది కన్సోల్ అనమాట, ఏడబ్ల్యూఎస్ కన్సోల్. రైట్, ఇంకేమున్నాయి, జెన్కిన్స్. జెన్కిన్స్ ప్రస్తుతానికి నా దాంట్లో లేదు, అంటే లైక్ రన్ చేయట్లేదు, నేను చూపిస్తాను తర్వాత. డేటాబేస్ చూపిస్తాను కావాలంటే. డేటాబేస్ ఎలా ఉంటుందంటే,
ఇది MySQL డేటాబేస్. మీకు డేటా అంతా ఇప్పుడు మనము CSV ఫైల్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఈ డేటా మీకు యాక్చువల్గా క్లౌడ్లో ఉంటుంది అనమాట. క్లౌడ్లో S3 బకెట్లో కానీ లేదంటే డేటాబేస్లో కానీ ఉంటుంది. S3 బకెట్ అంటే ఏం లేదు, AWSలో మనకి S3 ఉంటుంది అనమాట. ఇక్కడ స్టోర్ చేసుకుంటాం మనం డేటాని. తర్వాత చెప్తాను నేను చిన్నగా వచ్చేద్దాం స్టెప్ బై స్టెప్. ఇక్కడ అంటే మనకి డేటా స్టోరేజ్, అలాగే క్లౌడ్లో కూడా DBలో స్టోర్ చేస్తాం. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే డేటా ఏ ఫార్మాట్లో ఉంది చెప్పండి. 2 డైమెన్షనల్ డేటా ఉంది, అంటే కాలమ్స్ ఉన్నాయి, రోస్ ఉన్నాయి, సేమ్ అంతే కదా. ఇదే సిఎస్వి ఇక్కడ ఉంది చూడండి. ఏమైనా చేంజ్ ఉందా? లేదు. కాకపోతే DB ఫార్మాట్లో ఉంది అంతే. సో ఇక్కడ మనం ఎస్క్యూఎల్ క్వరీస్ వాడతాం అనమాట. నేను బేసికల్గా మీరు అంటే ప్రోగ్రామ్స్ నేర్చుకోవాల్సింది ఏంటి అంటే సింపుల్గా పైథాన్, SQL అండ్ YAML ఫైల్ సంబంధించిన ఒకటి ఉంటుంది అనమాట, టెరాఫామ్ది. ఈ 3 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే ఎంటైర్ IT వరల్డ్ని మీరు లీడ్ చేయొచ్చు. ఓకేనా? ఇది డేటాబేస్. ఇంకేమున్నాయి? ఇంకా అంతే. ఎయిర్ఫ్లో ఈ 2 నా దగ్గర ప్రెసెంట్ లైవ్లో లేవు, తర్వాత చూపిస్తాను మీకు కావాలి. అయితే ఇప్పుడు హరి అడిగిన క్వశ్చన్ అసలు మనకి అసలు రియల్ టైంలో వర్క్ ఎలా ఉంటుంది, అంతేనా? ఎవరికైనా డౌట్ ఉందా? సాత్విక్, అసలు ప్రెషర్గా అసలు నేను వర్క్ ఏముంటుంది, వర్క్ ఎలా చేయాలి అని అనుకుంటా ఉంటావు ఇప్పుడు. ఎస్ రైట్. సో ఈ 12 స్టెప్స్ని గమనించండి. అది స్టార్టప్లో పనిచేసేవాడన్నా గూగుల్లో పనిచేసేవాడన్నా వాడు ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ ఈ 12 స్టెప్సే. ఎంత ఎంత పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ అయినా సరే ఈ 12 స్టెప్సే ఫాలో అవ్వాలి. సో ఈ 12 స్టెప్స్ చూస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇదే మొత్తం, ఇదే మీరు లైఫ్ టైం మొత్తం ఇదే చేస్తారు. మీ లైఫ్ టైం మొత్తం మీరు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉంటే మీ ఎంటైర్ లైఫ్ టైం అంతా కూడా ఈ స్టెప్సే ఫాలో అవుతారు. అది ఏదైనా సరే, నాట్ ఓన్లీ డేటా ఇంజనీరింగ్. మీరు వెబ్సైట్ బిల్డ్ చేస్తున్నారా, అసలు చెప్తున్నాను కదా, ఏ సాఫ్ట్వేర్ అయినా సరే. ఒకవేళ మీరు డెవలప్మెంట్ సైడ్ కానీ ఉంటే, ఇఫ్ యు ఆర్ ఏ డెవలపర్, యు ఆర్ ఫాలోయింగ్ దిస్ 12 స్టెప్స్. ఓకే, అయితే స్టెప్ 1 ఏంటి? స్టెప్ 1లో మీకు ప్రాజెక్ట్స్ డీటెయిల్స్ ఇస్తారు. ఓకే, లైక్ కాన్ఫిడెన్స్ పేజ్లో డీటెయిల్స్ ఇస్తారు, చదువుకోవాలి, నేర్చుకోవాలి. అర్థమైంది. అర్థమైన తర్వాత మీకు ఒక నిమిషం. ఓకే, అర్థమైన తర్వాత మీకు టాస్క్ అంటే జీరా బోర్డుకి అసైన్ చేస్తారు. దేనికి? మిమ్మల్ని సాత్విక్ ఉన్నాడు, సాత్విక్కి ఈ బోర్డులోకి యాడ్ చేస్తారనమాట. ఈ బోర్డులోకి సాత్విక్ని యాడ్ చేస్తారు, ఇంట్రొడ్యూస్ చేసుకుంటారనమాట. ఒక టీమ్స్ ఉంటాయి అనమాట, టీమ్స్ క్రియేట్ చేసుకొని ఈ బోర్డులకి యాడ్ చేస్తారు. ఈ బోర్డుకి యాడ్ చేసిన తర్వాత లైక్ ఈ టీంలో ఉన్న మెంబర్స్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఉంటుంది జనరల్గా. ఈ బోర్డు స్టార్ట్ అయిన తర్వాత నేను మీకు కోడ్ ఇస్తారు, ఎగ్జిస్టింగ్ కోడ్. సో ఎగ్జిస్టింగ్ కోడ్ అంటే ఏంటంటే ఆల్రెడీ మనకి క్లౌడ్లో ఉంటుంది అనమాట. ఇక్కడ క్లౌడ్లో ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నువ్వేం చేయాలి? ఈ క్లౌడ్లో ఉన్న కోడ్ని నీ లోకల్లో ఉంది కదా, లోకల్లో డెవలప్ చేయాలి కదా, దీనిలో తీసుకొచ్చుకోవాలి. అంటే నువ్వు క్లోన్ చేసుకోవాలన్నమాట. ఈ కోడ్ని ఇది కాపీ చేసుకొని మీ పైచామ్ ఏదైతే ఐడి ఉందో ఆ ఐడి ఓపెన్ చేసి ఇక్కడ మీకు VCS, ఇది పైచామ్ కాబట్టి మీకు ఇక్కడ చూపిస్తున్నాను. దీంట్లో గెట్ ఫ్రమ్ వర్షన్ కంట్రోల్ ఆ లింక్ ఇక్కడ ఇవ్వాలి. లింక్ ఇచ్చి క్లోన్ కొడితే, ఇక్కడ నేను కొట్టను, రేపు చూపిస్తాను. ఏదైతే ఇక్కడ ఉందో ఈ ప్రాజెక్టు అది ఎంటైర్ నీకు లోకల్లోకి వచ్చేస్తుంది, లోకల్లోకి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మీకు ఇక్కడ వర్షన్ కంట్రోలర్ కాన్సెప్ట్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు క్లోన్ అయిపోయింది. ఇప్పుడు తర్వాత ఇమ్మీడియట్ గా ఏం చేయాలి? యాక్చువల్గా ఇది డెవలప్ బ్రాంచ్ అని ఉంటుంది అనమాట. ఓకే, ఎమ్మటిని డెవలప్ బ్రాంచ్ నుంచి మీరు ఒక కొత్త బ్రాంచ్ క్రియేట్ చేయాలి. ఈ బ్రాంచ్ ఎలా క్రియేట్ చేస్తారు అంటే నేను సింపుల్ గా ఇక్కడ క్రియేట్ రిపాజిటరీ చేద్దాం. ఇక్కడ చూడండి, మాస్టర్ బ్రాంచ్ లో ఉంది ఇప్పుడు. ఓకే, ఈ మాస్టర్ బ్రాంచ్ లో నుంచి కన్ఫ్యూజ్ అవ్వద్దు, నేను తర్వాత చెప్తాను, టెన్షన్ అవ్వద్దు. జస్ట్ ఒక ఓవర్వ్యూ చెప్తున్నాను, ఓవర్గా మొత్తం ఎలా చేస్తారనేది అంతే.
సో ఇప్పుడు కొత్త బ్రాంచ్, న్యూ బ్రాంచ్ ఉంది. యాక్చువల్గా మాస్టర్ బ్రాంచ్ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో మీరు మాస్టర్ బ్రాంచ్ని టచ్ చేయొద్దు. మీరు ఒక డెవలపర్గా అవ్వాలంటే గుర్తుపెట్టుకోండి, కొన్ని పాయింట్స్ చెప్తాను. అవి కానీ ఫాలో అవుతుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా హ్యాపీగా మీరు వర్క్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మాస్టర్లో న్యూ బ్రాంచ్ ఉంటుంది అనమాట. ఈ బ్రాంచ్ని ఎలా క్రియేట్ చేస్తారు అంటే మాకు రియల్ టైంలో మీకు ఇచ్చిన టాస్క్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ బిల్ క్యాలిక్యులేటర్ టాస్క్ యాక్టివ్లో ఉంది అంటే పని చేస్తున్నట్టు. సాయిరామ్ దీని మీద పని చేస్తున్నాడు. దీన్ని ఓపెన్ చేసుకొని ఇక్కడ మీకు 46 నెంబర్ ఉంది కదా, కనిపిస్తుందా సాత్విక్? Yeah. యా, ఈ 46 నెంబర్ అండ్ ఏం చేయాలనుకుంటున్నాను నేనైతే ఏం చేస్తానంటే సింపుల్గా దీని మొత్తం కాపీ చేసుకొని ఇక్కడికి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేస్తాను. తీసేసి ఇక్కడ ఈ టాస్క్ తీసేస్తాం ఈ నెంబర్. అయితే మీకు రియల్ టైంలో ఎలా ఉంటాయంటే ఫోల్డర్ వైజ్ ఉంటాయి అనమాట. ఫీచర్స్ అని FEURS ఫీచర్స్, లేదా ఇది ఫీచర్ అయితే ఫీచరు, ఇది బగ్ రిలేటెడ్ అయితే బగ్ అని ఒక ఫోల్డర్స్ క్రియేట్ చేస్తారు, అలా స్టోర్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇప్పుడు క్రియేట్ చేస్తాం. ఈ బ్రాంచ్ కాన్సెప్ట్ నేను తర్వాత చెప్తాను. సో ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం, ఏ బ్రాంచ్లో ఉన్నాం? 46 బిల్ క్యాలిక్యులేటర్. ఓకేనా, ఇక్కడ చూసుకుంటూ ఉండాలి మనం ఏ బ్రాంచ్లో ఉన్నాం. దీంట్లో ఇప్పుడు మన కోడ్ డెవలప్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏం చేస్తాము, బ్రాంచ్ క్రియేట్ చేసిన తర్వాత లెట్స్ బిల్డ్ ద కోడ్. ఓకే, నీకు ఇచ్చిన టాస్క్ సంబంధించిన కోడ్ డెవలప్ చేస్తావు, తర్వాత దాన్ని డీబగ్ చేస్తావు, తర్వాత దాన్ని టెస్ట్ చేస్తావు. ఇది నేను యాక్చువల్గా వర్క్ చేసేటప్పుడు చూపిస్తాను, మనకి టైం వేస్ట్ అవుతుంది, ఇంకా ఉంది ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది. సో డెవలప్ చేసుకుంటావు, డీబగ్ చేసుకుంటావు, టెస్ట్ చేసుకుంటావు అండ్ లోకల్లో రన్ చేస్తావు. వన్స్ ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత PR అని ఒక ట్రై చేస్తావు. PR అంటే పుల్ రిక్వెస్ట్ అని ఒక రైట్ చేస్తాం అనమాట. దాని మీనింగ్ ఏంటి అంటే నా కోడ్ అయిపోయింది అంటే డెవలప్మెంట్ అయిపోయింది, నాది నా కోడ్ డెవలప్ అయింది. సో PRలో ఉంటే దీని మీనింగ్ ఏంటంటే సాయిరామ్ అనే పర్సన్ కోడ్ డెవలప్ చేశాడు, రివ్యూ కోసం వెయిట్ చేస్తున్నాడు అని అర్థం. ఓకేనా, సో ఇప్పుడు డెవలపర్స్కి నీ కోడ్ పంపిస్తాం అనమాట. అది ఎలా ఉంటుందో నేను తర్వాత చూపిస్తాను. డెవలపర్స్కి నీ కోడ్ పంపిస్తాం. కోడ్ పంపించిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, కోడ్ని రివ్యూ చేస్తారు. రివ్యూ చేసిన తర్వాత వాళ్ళు నీ కోడ్ని అప్రూవ్ చేస్తారు. అప్రూవ్ చేశారు అనుకోండి, అప్రూవల్ తెచ్చుకోవాలా టీమ్ మెంబర్స్ నుంచి. అప్రూవ్ తీసుకొచ్చిన తర్వాత అక్కడితో ఏమవుతుంది, టాస్క్ కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత అగైన్ రిపీట్ ద స్టెప్ 1. అగైన్ మళ్ళీ ప్రాజెక్ట్ డీటెయిల్స్కి వెళ్తావు, టాస్క్ బట్కి వెళ్తావు, ప్రాజెక్ట్ని క్లోజ్ చేసుకుంటావు, మళ్ళీ బ్రాంచ్ క్రియేట్ చేస్తావు, డెవలప్మెంట్, కోడింగ్, టెస్టింగ్, రన్ ద కోడ్. ఇదే ప్రాసెస్. ఈ 12 స్టెప్స్ రౌండ్గా తిరుగుతూ ఉంటాయి ఇట్లా ప్రతి టాస్క్కి. క్లారిటీ వచ్చిందా సాత్విక్, ఏం చేయాలి అనేది? Yes, sir. నేను చూపిస్తాను. ఇది యాక్చువల్గా అంటే ఇది ఒకేసారి ఇంత పిక్చర్ నేను చూపించాను అనుకోండి, మీరు కంగారు పడిపోతారు. సో ఇది పెద్ద పిక్చర్, అంటే ఇంత పెద్ద పిక్చర్ని నేను సింప్లిఫై చేసి చెప్తాను, ఈజీగానే ఉంటుంది. కానీ ఇప్పుడు ఒకేసారి అంత ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు తీసుకోలేరు. సో ప్రస్తుతానికి మీరు అర్థం చేసుకోండి. కావాలంటే ఈ పిక్చర్ని ఫోటో తీసుకొని లేదంటే సేవ్ చేసుకొని అబ్జర్వ్ చేయండి, ఏం చేస్తుంది ఏంటి అని 1-4 సార్లు చూసుకుంటే మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది మైండ్లోకి. ఓకేనా, సో ఇది ఓవరాల్గా మీరు ఆఫ్టర్ నేర్చుకున్న తర్వాత మీ యొక్క వర్క్ కంపెనీలో ఇలా ఉంటుంది. ఇదే మొత్తం ఓవరాల్గా. అయితే ఇంకా బాగానే ఉంది. మరి మనకి మార్కెట్లో AWS అంటారు, అజ్యూర్ అంటారు, GCP అంటారు, డేటాబ్రిక్స్ అంటారు, రెడ్ షిఫ్ట్ అంటారు, PostgreSQL అంటారు, MySQL అంటారు. ఓకే, సో ఇవన్నీ అడుగుతుంటారు కదా, జనరల్గా వింటా ఉంటాం మనం. ఈ కన్ఫ్యూజన్ రైజ్ అవుతూ ఉంటుంది. సో దానికి ఇప్పుడు ఆన్సర్ చెప్తాను చూడండి. ఇప్పుడు నీకు క్లారిటీ వచ్చింది. బేసికల్గా నీకు ఒక పైథాన్ కోడ్ ఉంటే నువ్వు ఎక్కడ రాయాలి, ఎక్కడ సేవ్ చేసుకోవాలి, డీటెయిల్స్ ఎలా గెట్ చేసుకోవాలి, ఇది పిక్చర్, అంతే కదా. ఈ క్లారిటీ ఉంది కదా మీ అందరికి, అందరికి క్లారిటీ ఉందా? ఓకే, రైట్. అయితే ఇప్పుడు మన మార్కెట్లో ఉన్న టెర్మినాలజీస్ అన్నీ కూడా వీటికి ఎక్స్ట్రా వర్షన్స్ అనమాట. ఇప్పుడు మనము సుజుకి కంపెనీ తీసుకున్నాం అనుకోండి. ఓకే, సుజుకి కంపెనీలో చాలా మోడల్స్ ఉంటాయి, అవునా? అన్నిటి యొక్క మెయిన్ పర్పస్ అంటే లైక్ కార్స్ తీసుకున్నాం అనుకోండి, అన్నిటి యొక్క మెయిన్ పర్పస్ ఏంటి, డ్రైవింగే కదా. ఓకే, సో ఇప్పుడు ఐడి నేను తీసుకున్నానంటే దీంట్లో మెయిన్ పర్పస్ ఏంటి, కోడ్ రాయడమే, అంతే కదా. సో దీనికి ఆల్టర్నేట్ ఉంటాయి, అలాగే AWSకి ఆల్టర్నేట్ ఉంటాయి, డేటాబేస్కి ఆల్టర్నేట్ ఉంటాయి. ఓకేనా, ఎయిర్ ఫ్లోకి ఆల్టర్నేట్ ఉంటాయి, జెన్కిన్స్కి ఆల్టర్నేట్ ఉంటాయి,
Azure కి ఆల్టర్నేటివ్స్ గిట్ కి ఆల్టర్నేటివ్స్. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ హియర్, ఆల్టర్నేట్. సో ఆల్టర్నేట్ అంటే ఏంది? ఇప్పుడు నువ్వు ఇక్కడ నేర్చుకున్నావు అనుకో, ఆటోమేటిక్ గా వీటిని హ్యాండిల్ చేయలేవా, చేయలేవా? చేయొచ్చు. ఈజీ కదా. ఇప్పుడు సో నేను ఒక ఒక కార్ ని డ్రైవ్ చేయడం నేర్చుకున్నాను అంటే రిమైనింగ్ కార్స్ ని అవి ఫీచర్స్ ఏమైనా ఉండని ఫస్ట్ నేను డ్రైవ్ చేయగలుగుతానా లేదా? ఫీచర్స్ అన్ని వాడాం, ఓకే, ఫీచర్స్ అన్ని వాడాం. ఫీచర్స్ అంటే ఉంటాయి, కానీ మెయిన్ పర్పస్ ఏంది? డ్రైవ్ చేయడం. డ్రైవ్ చేయగలుగుతానా లేదా కార్ని? చేయొచ్చు, అంతే కదా. సేమ్ అలాగే ఇప్పుడు నువ్వు పైచామ ఐడి నేర్చుకున్నావు, రిమైనింగ్ ఐడీస్ ఉంటే వాటిని హ్యాండిల్ చేయగలుగుతా లేవా? చేయొచ్చు. సేమ్ అలాగే ఏడబ్ల్యూఎస్ కూడా. సో దీన్ని మనము ఒక picture గా చూసుకున్నట్లయితే ఇది మొత్తం లిస్ట్ అవుట్ చేసినాను మీకోసమే కన్ఫ్యూజన్ ని రిమూవ్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఐడీస్ కింద చూసుకుంటే కోడ్ రాయాలా, నేను పైచామ్ వాడతా, సాత్విక్ విఎస్ కోడ్ వాడతాడు, ఇంకొక పర్సన్ శివ ఉన్నాడు అనుకోండి ఐడి వాడతాడు, ఇంకొకరు ఎక్లిప్స్ వాడతాడు. అది యువర్ విష్, ఆ సంబంధం లేదు. నువ్వు ఎక్కడైనా రాసుకో, నీకు ఏది కన్వీనియంట్ ఉంటే అది కన్వీనియంట్ తీసుకో. ఓకేనా, అర్థమవుతుందా? అది మీ ఇష్టం, మీరు ఎక్కడ రాయాలనుకుంటున్నారు కోడ్, నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు విఎస్ కోడ్ యూజ్ చేశాను అనమాట. సో అంతే. అది మీ ఇష్టం, నీకు ఏది కంఫర్ట్ గా ఉంటే అది తీసుకో. నాకు కంఫర్ట్ పైచామ్, నేను అదే వాడుతాను. నీకు కంఫర్ట్ విఎస్ కోడ్ అదే వాడు. నువ్వు కంపెనీలో కూడా ఐఎమ్ కంఫర్ట్ విత్ పైచామ్ అంటే పైచామ్ ఇస్తారు వాళ్ళు, విఎస్ కోడ్ అయితే విఎస్ కోడ్ ఇస్తారు. దిర్ ఇస్ నో రెస్ట్రిక్షన్. ఓకే, బాగుంది. ఇప్పుడు క్లౌడ్ ప్లాట్ఫామ్ గురించి ఎవరు పెట్టినా ఏడబ్ల్యూఎస్, అజ్యూర్, గూగుల్ క్లౌడ్ అంటా ఉన్నారు. కామన్ ఏంటంటే ఈ మూడింటిని నేర్చుకోవాలని చూస్తున్నారు. అది పెద్ద బ్లండర్ మిస్టేక్ అది. ఈ మూడింటిని ఎవడు నేర్చుకోలేడు. అది నేర్చుకొని మీరు జాబ్ కోసం అప్లై చేస్తున్నారంటే అది అవ్వదు. అసలు మీరు అసలు ద వే యూ థింకింగ్ ఇస్ కంప్లీట్లీ రాంగ్. దీంట్లో ఒకటి నేర్చుకోండి, ఏడబ్ల్యూఎస్, అజ్యూరా, జీసీపీన పరువుగా నేర్చుకోండి. దీంట్లో ఉన్న సర్వీసే దీంట్లో ఉంటాయి. డౌటా? చార్జీబీడికి వెళ్దాం. ఓకే, లిస్ట్ అవుట్ ఆల్ ద టర్మినాలజీస్. ఓకే, terminologies of AWS, GCP and okay, Azure తీసుకుందాం. Azure, GCP terminologies. List out all the terminologies in readable format. కాంప్లీట్గా నేర్పిస్తా, తర్వాత ఎలా చేయాలి ఏంటి అనేది అంతా అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ చేద్దాం. ఇంకా చూడండి, మీ కేటగిరీ చూసుకుంటే, ఓకే, కేటగిరీ చూసుకుంటే ఇక్కడ చూడండి వర్చువల్ మెషిన్ ఉందా, నువ్వు AWS లో క్రియేట్ చేసుకోవచ్చు. EC2 అంటాం AWS లో, Azure లో దాన్ని VM అంటాం, అదే GCP లో కంప్యూట్ ఇంజిన్ అంటాం. ఓకేనా, పేరు మారింది. కారే, అది మారుతి కారా, ఆడినా, బెంజా, కానీ కారే అది. అని మనం మెయిన్గా పిలిచేది కారే. AWS లో ఆడి అంటాము, Azure లో బెంజ్ అంటాము, GCPలో మారుతి అంటాం. ఓకేనా. సో ఇప్పుడు నువ్వు ఇక్కడ నేర్చుకున్నావు ఒక కారు, ఇది ఎలా చేయాలి, ఈ కారు గురించి తెలుసుకుంటే ఆటోమేటిక్గా ఈ రెండు తెలిస్తే తెలియవా? తెలుసు. సింపుల్, రైట్, సింపుల్. ఇక్కడ సర్వర్లెస్ కంప్యూట్ AWS లాంబ్డా, దీని గురించి నేను నేర్చుకున్నాను అనుకో, అజ్యూర్ ఫంక్షన్, క్లౌడ్ ఫంక్షన్ తెలుస్తుందా తెలీదా? అర్థమైందా నేనేం చెప్పాలనుకుంటున్నాను మీకు? సో ఎవ్రీథింగ్ అంతా ఒకటేనండి. బేసికల్గా ఏంటంటే కంపెనీలన్నీ ఒకటే, పేర్లు మార్చి సర్వీస్ నమ్ముతున్నాడు అంతే. ఇప్పుడు ఆబ్జెక్ట్ లో ఇక్కడ S3 అన్నాం, ఇక్కడ బ్లాక్ స్టోరేజ్ అన్నాం, ఇక్కడ క్లౌడ్ స్టోరేజ్ అంటున్నాం. నీకు ఇది తెలిస్తే ఇది నీకు అర్థమైపోతుంది. వన్ టైం వర్క్, ఒకసారి చూసుకుంటే అర్థమైపోతుంది. కానీ నువ్వు దీంట్లో లైక్ నిష్ఠానుతుడు అవ్వాలనుకుంటే, తెలుగు పదం రావట్లేదు అంటే, మంచిగా వచ్చి ఉండాలి, నేర్చుకొని ఉండాలి, ఆటోమేటిక్గా రిమైనింగ్ వచ్చేస్తాయి. క్లియర్ కదా, రైట్. సో ఒక దాని మీద నేర్చుకుని ఫస్ట్, మిగతా రెండు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సింపుల్. ఓకే, నెక్స్ట్ డేటాబేస్ గురించి కూడా అడుగుతున్నారు. ఒకరు MySQL అంటారు, ఒకరు PostgreSQL అంటారు, ఒకరు SQL సర్వర్ అంటారు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఇవన్నీ కూడా SQLసే, అంటే స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్, సేమ్ ఇట్లాగా ఉంటాయి. నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే SQL నేర్చుకోవాలి, అంతేగాని MySQL, PostgreSQL కాదు.
నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే కొరీ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ఎలా కొరీ చేస్తాం అది నువ్వు నేర్చుకోవాల్సింది. అది నేర్చుకున్నావు అనుకో, నువ్వు పోస్ట్ ఎస్క్యూఎల్ పెట్టుకో, మై ఎస్క్యూఎల్ పెట్టుకో, ఎస్క్యూఎల్ సర్వర్ పెట్టుకో, ఇంకేదైనా పెట్టుకో. ఓకే, మళ్ళీ దాంట్లో డిఫరెన్స్ ఉంటాయి. లైక్ మోంగో డిబి, లైక్ ఎస్క్యూఎల్ నో ఎస్క్యూఎల్ ఉంటుంది. నో ఎస్క్యూఎల్ పక్కన పడేద్దాం, ఫస్ట్ ఎస్క్యూఎల్ మీద చూద్దాం. అంటే డేటాబేస్ రిలేటెడ్ నేర్చుకునేటప్పుడు ఆ కంపారిజన్ చేద్దాం. అలాగే మనకి డేటా వేర్ హౌస్ ఉంటాయి. ఇప్పుడు స్నోఫ్లేక్ అంటాం కదా, స్నోఫ్లేక్, అమెజాన్ రెడ్ షిఫ్ట్, గూగుల్ బిగ్ క్వరీ. ఓకే, బేసికల్గా ఈ డేటాబేసే డేటా ప్లస్ డేటా అనాలిసిస్ రెండు ఒక దగ్గర ఉంటే అది డేటా వేర్ హౌస్. అంటే స్నోఫ్లేక్ లో మనం డేటాని స్టోర్ చేస్తాము, అట్ ద సేమ్ టైం డేటాని అనాలిసిస్ చేస్తాం అనమాట, అంతే. సేమ్ మనం అమెజాన్ రెడ్ షిఫ్ట్ లో కూడా అదే చేస్తాం. ఇప్పుడు మీకు అమెజాన్ రెడ్ షిఫ్ట్ లో ఎలా చేస్తాము అని ఒక ఐడియా వస్తే స్నోఫ్లేక్ ఈజీ, కాకపోతే సింటాక్స్ మారుతుంది అంతే. ఓకే, తర్వాత మనం బిగ్ డేటాకి వస్తే కొంతమంది హడూప్ అంటారు, కొంతమంది స్పార్క్ అంటారు. రెండింటి యొక్క మెయిన్ పర్పస్ ఒకటే, హడూప్ అయినా స్పార్క్ అయినా సరే. నువ్వు స్పార్క్ నేర్చుకుంటే ఆటోమేటిక్ హడూప్ వచ్చినట్టే, హడూప్ నేర్చుకుంటే ఆటోమేటిక్ స్పార్క్ వచ్చేసినట్టు. కాకపోతే నువ్వు ఏం నేర్చుకుంటావు, రెండు నేర్చుకుంటానంటే అది అవదు. ఓకే, రెండు నేర్చుకుంటానంటే అవుతుంది, కాకపోతే టైం వేస్ట్. ఒక దాని మీద నేర్చుకుంటే రెండోది ఆటోమేటిక్గా వస్తుంది. సో నువ్వు జాబ్లో వీటిలో ఒక్కోటి సెలెక్ట్ చేసుకొని ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యామనుకోండి, వాడు పిక్ చేసుకుంటాడు. పిక్ చేసుకొని ఓకే సరే వీడికి స్నోఫ్లేక్ వచ్చు కదా, అమెజాన్ రెడ్ షిఫ్ట్ హ్యాండిల్ చేస్తాడు, లైక్ అపాచీ వచ్చు కాబట్టి హడూప్ హ్యాండిల్ చేస్తాడు అని వాడు డిసైడ్ అవుతాడు. ఓకే, తనని మైగ్రేట్ చేయొచ్చు ఈజీగా అనేసి. అలాగే వర్షన్ కంట్రోల్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, కంటిన్యూషన్. సో ఇవన్నీ కూడా ఇలా ఉంటాయి అన్నమాట. ఓకే, ఇంకంతా డెవాప్స్ రిలేటెడ్. సో ఇది ఓవర్ వ్యూ పిక్చర్. సో మనం రేపటి నుంచి ఏం చేస్తాము అంటే పైథాన్ని కొంచెం ఇండెప్త్గా నేర్చుకొని, అండ్ ఏదైతే ఈ 12 స్టెప్స్ స్ట్రక్చర్ ఉందో ఆ స్ట్రక్చర్ని ఫాలో అప్ చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇదే కాబట్టి మీరు చేయాల్సింది. ఇది కానీ ఈ ఈ ప్రాక్టీస్ కానీ చేస్తే ఇంక మీకు రియల్ టైం వర్క్ ఫీలింగ్ వచ్చేసినట్టే. సో ఇదే ప్రొసీజరు మీకు ఆఫ్టర్ జాబ్ వచ్చిన తర్వాత సేమ్ స్టెప్స్ ఫాలో అయిపోతారు.